2 కర్రల పాము ఇంటికి వచ్చారు. వరండాలు కూర్చొని గడ్డం చేసుకుంటున్నారు. నేను తొట్టిగా అంట్లు కడుగుతున్నాను. మరి ఎప్పుడు వచ్చేసిందో జరజర పాముకొని ఇంట్లో నుంచి వెళ్ళి స్టేబుల్ ఆయనలో ఒక ఎప్పుడు నన్ను చంపేయాలన్న ఒక తీర్మానం కలిగి ఉంటున్నాను. ఇంట్లో 2 గంటలకు పిల్లల ముగ్గురిని నన్ను తీసుకెళ్ళి అందులో మురుగులో పెద్ద పిల్లల్ని వేసేసాడు, తర్వాత చిన్నపిల్లని వేసాడు, తర్వాత నన్ను దోషి పిల్లలు వేసేసాడు. ఆ టైంలో నా దగ్గరికి ఏసయ్యే దిగి వచ్చాడు. దేవునామానికి స్తోత్రాలు. నేను ముస్లిం కుటుంబంలో పుట్టానండి. మా అమ్మగారికి 3 ఆడపిల్లలు 3 మగపిల్లలండి. మా అమ్మగారి గుడివాడ దగ్గర పెద్ద పాలపొట్టు అదండి. అయితే నేను క్రిస్మస్ జనవరి ఆ 2 పండగలకి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తున్నా కానీ అక్కడ ప్రార్థన ఏంటో, ఏం ప్రార్థన చేయాలో, ఆ ఇలువేంటో కూడా నాకు తెలియదు. వెళ్తున్నా వస్తున్నాం. కాకపోతే అక్కడ చర్చిలో ఆ మరమరాలు శనగపప్పులు అవన్నీ పెట్టేవాళ్ళు, వాటి కోసమని వెళ్ళేదాన్ని. అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, అసలు ఆ అంశం ఏంటో తెలియదు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు పెడితే మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టలేదని అట్ట ఒక జబురుమళ తీసుకొచ్చి అందరికి పంచిపెట్టాను. అట్లా 8 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 15 సంవత్సరాల వరకు నేను మందిరానికి వెళ్తూ ఉండేది. ఆ 2 పండగలకి మళ్ళీ ఆదివారం ఏంటో తెలియదు, మళ్ళీ ఆదివారం కూడా వెళ్ళేదాన్ని. అలా అవటం జరిగింది. తర్వాత అప్పుడు మరి 15 సంవత్సరాలు నా వివాహం జరిగిందండి. వివాహం అయిన తర్వాత మరి నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది. తర్వాత 2వ విషయంలో కూడా మళ్ళీ గర్భవతి అయినప్పుడు కొంచెం మా వారి పరిస్థితులు అన్నీ తాంతీరుగా ఉన్నాయి. అవన్నీ మేము తెలవక చేసుకున్నాము, కొన్ని మోసమే జరిగింది. ఏదేమైనప్పటికైనా సరే మరి ఇక ఆ అమ్మాయి పుట్టిన తర్వాత నేను రోజు నుంచున్న స్తుతి నాయన, స్తోత్రం నాయన, ఇంకా ఇదే పాట, ఈ 2 నేర్చుకొని వచ్చా. ఆ 2 అంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత కూడా ఆ స్తుతి ఏంటో దానికి అర్థం తెలవదో, స్తోత్రం ఏంటి, నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి తెలిసాను, ఏంటి 2 అమ్మాయిలు పుట్టారు, ఈయన చూస్తే చాలా పరిస్థితులు బాగోలేదు, ఎలాంటి మనిషిగా కాపాడుతున్నాడని చెప్పి ఆ స్తుతి స్తోత్రం తలవకూడదు, అందులో అసలు ఏమీ లేదు అని నేను అవి పక్కన పెట్టేసి విగ్రహారాలతో తిరిగి. విగ్రహారాలంటే మరి కనకదుర్గం అని, వెంకటేశ్వరులు అని, యేసురక్తమేజీ ఇవాళ తలవాలన్నా కూడా అసలు తలవలేను. అవి చాలా నాకు అసహ్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో అలా తలుస్తూ ఉంటే మా నాన్నగారు అన్నారు, మా అమ్మకి 6గురు, నువ్వు 2 పిల్లలకి ఎట్లా అన్నావు, ఈసారి అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా మేము తీసుకుంటాము, ఈసారి మాత్రం ఎవరు పుట్టినా నీకు ఇచ్చే పనిలే, నేను ఉట్టి మనిషిగా 2 పిల్లలతో పంపుతాము, ఈ ఎవరు పుట్టినా మాదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు గుడివాడ చింగరాయపాలెం కైకలూరు దగ్గరండి మరి ఒక గుడి ఉంది. మరి మా నాన్నగారు పాము పూజ ఎక్కువ చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే అక్కడ పని కార్యం జరిగితే పాము పుట్టలోంచి వచ్చి చేతి మీద దాని ముక్కో నోరో పెట్టుకోవడం, ఆ కార్యం జరగదానికి ఆ పుట్టలోంచి ఆ పాము రాదు. అప్పట్లో చాలామంది వెళ్తున్నారు, ఘనమైన దేవుడు, సత్యంగల దేవుడు అని వెళ్తుంటే మా నాన్నగారు కూడా అమ్మాయి విషయం లేదో తేలుతుంది, మగ పిల్లోడు పుట్టేలేక పాము వచ్చి నా చేతిలో పడద్ది అని వెళ్ళారు కైకలూరు దగ్గర చింగరాయపాలెం. వెళ్తే మా నాన్నగారు వెళ్తే ఆ పాము 3ంటికి వచ్చిందంట. ఆ 3ంటికి వచ్చినప్పుడు ఇంకా మా నాన్నకి భయం వేస్తుందంట, పాము దాని నోటి దగ్గర చేయి పెట్టాలని చాలా భయంకరం. అయినా నన్ను బట్టి ఇట్లా పెట్టాడండి, జేబురుమాల ఒకటి వేసుకొని. ఆ జేబురుమాల చేతికి వేసుకున్నాను చెప్పాడు, పాము అట్టాగి నిలబడి ఉన్నట్టు. ఎప్పుడైతే జేబురుమాల తీసి పక్కన పడేసాడు అప్పుడు బస్సుమని వచ్చి చేతిలో 3 సార్లు కొట్టేటండి. ఇక అప్పుడు వచ్చి ఇంకేంటి మన అమ్మాయికి అబ్బాయి పుడతాడు, ఈసారి అబ్బాయి పుట్టినా మేమే తీసుకుంటాం, అమ్మాయి పుట్టినా మేమే తీసుకుంటాం అని మా నాన్నగారు పిల్లోడు కనుక పుడితే అక్కడికి వెళ్ళి ఆ 3 బొట్టలో తట్లో ఏంటో బూర్లో పాడు వేపిస్తాను, గారెలు వేపిస్తా, ఒక 50 మంది భోజనాలు పెడతానని మొక్కుకొని వచ్చాను. ఇక పిల్లోడు పుడతాం జరిగింది. ఆ పిల్లోడికి 6వ నెల వచ్చినప్పుడు అలాగే వెళ్ళటం, అక్కడ చేయాల్సినవన్నీ చేసి ఒక 25 మంది 50 మంది భోజనాలు పెట్టి శుభాని అని పేరు పెట్టుకొని వచ్చాం. మా బాబుకి మా సాయిబుల ప్రకారంగా కలుస్తుందని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళు అన్నారు, ఎంత వెళ్ళాడు దేవుడు ఇచ్చాడు, సుబ్బారాయుడు బొబ్బారాయుడు పెట్టాలన్నారు. అది కదిలే శుభాని అంటే కలుస్తుందని ఆ పేరు పెట్టుకుని
ఇక వచ్చిన కాంచి ఒక్కొక్కటి బాధ శ్రమగానే జరుగుతుంది. ఆ బాధలో బారేసి అట్లాగే బాధలైనా ఈ విగ్రహారాలు దేవుణ్ణి మొదలు ఆయనే ఒక మేలు చేస్తాడు. మంచి ఉంది, మగపిల్లోడిని ఇచ్చాడు. ఆయన చూసినా చూడపోయినా, ఆయన వచ్చినా రాకపోయినా నా పిల్లోడే నన్ను చూస్తాడని ఒక ఆశతో నేను అట్ట బతకడం జరుగుతుంది. ఇక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇక ఈయన రాను రాని ఇంటికి కూడా రావటం మానేశాడు. మానేసి ఇక ఆ ఏసీలో పోవడం, అమ్మాయిలు ఉంటారు కదా, ఇక అక్కడే ఉండిపోతున్నారు. ఇక నేను పిల్లల కోసం వెళ్ళి బతిమలాడి నెలకి 20 రోజులకి వెళ్ళి బతిమలాడి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా కొంతకాలం చేశాను. అది కూడా ఆయన కోసం భరాయించాను. ఇక తర్వాత ఈ పిల్లల్ని 3ంటికి 2ంటికి ఆ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఒక 5 రూపాయలు పెట్టి కొబ్బరి చిప్పలు కొని 5ంటి కానీ 9ంటి వరకు ఆ పిల్లల కొబ్బరి చిప్పలు తినిపిస్తా ఆ గుళ్ళు చుట్టూ తిరిగి రాత్రి 10ంటికి చేరేదండి. ఎందుకంటే ఈయన వస్తాడని ఆశ లేదుగా ఇంటికి. ఇదే దేవుడు ఈ తల్లే నన్ను కరుణించాలని ఒకరోజు టైంలో అలా తిరిగిన టైం కూడా నా బ్రతుకు అలా అయింది ఒక టైంలో. ఒకటి రెండవ విషయంలో ఇక సుబ్బారాయుడికి పాలు అనేది ప్రతి సంవత్సరం పోస్తారు కదండి పుట్టలో పాలని. ఆ పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్టలో నుంచి జరజర పాము ఇలా పడిగేసుకొని వచ్చేది. వస్తే నేనేం చేసేదాన్ని, అసలు నేను ఎంత భక్తి పర్రాలనైతే ఇవాళ పాము ఇలా పైకొచ్చి నేను పాలు పిల్లల చేత పోపిద్దామని వెళ్ళిన టైంలో ఆ పామే నా వెంట చూస్తుందని చెప్పి చాలా సంతోషపడి ఇక అప్పుడు నేను ఇక పాముని కిందకి వెళ్ళపాము అనేదాన్ని. మా పిల్లలు నీ పొట్టేకి గుడ్లేస్తారు నాయన, నువ్వు కిందకి వెళ్ళంటే పాము జర్రమని కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కన్నోలు ఈ కన్నోలు అయితే ఆయన తాగడేమని చెప్పి దాని నోటి దగ్గరే వేపించేదని. మళ్ళీ అది కాస్త ముక్కు పెట్టుకొని ఇట్లా చూస్తా ఇట నోట్లో ఏంటి ఇట్లా అంటా ఉండేది. పిల్లలు దడుతున్నారా అంటే కిందకి వెళ్ళిపోయాడు. అట్లా 2 సంవత్సరాలు అయింది. ఇక అందరికీ చెప్తున్నాం, మీరు చూడాలంటే కనుక ధైర్యం ఉంటే రండి, నేను పుట్టలో పావునే చూపిస్తాను మీకు అనేది. ఇక అందరూ ఇక పొట్లు పాలు పోసే టయానికి మా వరండా అంతా ప్లేటులతో ఉంచిన వడపప్పు సలిముళ్ళు పాడు అడ్డమైన చెత్తాన్ని తీసుకొని కూర్చునేవాళ్ళు. అంతా చేసిన తర్వాత ఇక నేను ఒక టైంలో కొంచెం ఇక వెళ్ళకూడదు అనిపించింది. వెళ్ళకూడదంటే ఏదో కదా శారీరకంగా కొంచెం ఆ రోజు నేను వెళ్ళకూడదంటే ఇక అందరూ తిరిగి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత తెల్లారి 2వ రోజున 12ంటికల్లా 2 కర్రల పాము అక్కడ సుబ్బారాయుడు అని వెళ్ళినప్పుడు అక్కడ గుడికి వెళ్ళి చూసేదానిగా పాము ఎలా వస్తుందో అంత పాము ఇంటికి వచ్చింది. విజయవాడ గులాబీ తోట వచ్చింది ఆ పాము. ఆ వచ్చి ఇక గోడ అమ్మటే పడుకొని ఇంట్లోకి రాబోతుంది జరజర. కోళ్ళు ఉండి ఏం చేసిన ఆ పాముని దాని ముక్కుతో కోడి పిల్లలు అవి పడవటం ఎంత ఎత్తులు లేకపోవటం. మా బాబుకి అన్నం తినిపిస్తున్నా చెట్లు కాడ కూర్చొని ఇక జరజర బుసలు కొట్టుకుంటా పోతున్నాను. ఇక ఆ పామును చూసి రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చే పిల్లోడిని వేసుకొని అమ్మో పాము వచ్చింది. ఇక ఈ రోడ్డు మీదకి వచ్చి అందరికీ చెబుతున్నాం, మా ఇంటి దగ్గర పాము వచ్చింది చూస్తారా, గోడ పడమో పెద్ద పాము వచ్చింది. ఆళ్ళు వచ్చే టైంకి మాయమైపోతుంది. మళ్ళీ ఈ సందమ్మటే మళ్ళీ ఇటు తిరిగి వచ్చింది. ఇటు తిరిగి వచ్చి రోడ్డు మీద పడుకుంది వచ్చి ఆ చివరి నుంచి చివరికి రోలు ఎక్కి చూస్తుంది. అప్పుడు మళ్ళీ అయ్యో ఎంత గొప్ప దేవుడు పోయా నా దగ్గరికి వచ్చాను, మళ్ళీ దండాలు దర్శకాలు పెట్టాము. ఆ రాత్రి ఇంట్లో పడుకోవాలంటే చాలా భయం వేసింది. పక్కన బేపనోళ్ళు ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ నైట్ పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న 6ంటికల్లా పిల్లల్ని తీసుకొని ఇంటికి రావటం జరిగింది. ఇక జరిగిన తర్వాత నేను పాము పిలిస్తే పలికిద్దని ఒకటి ప్రకటన అయిపోయింది, పాముని చూపిస్తుంది ఎట్లయినా సరే. నేను కూడా పందాలు కలిసేదాన్ని, పిచ్చ పందాలు. ధైర్యం గల్లోళ్ళు ఉంటే పాముని చూపిస్తారామనేదాన్ని. ఎక్కడంటే ఇటు కొండపల్లి దగ్గర అదేదో జమలాపురం అనే ఊరు ఉందండి. అక్కడ మా తెలిసిన చుట్టాలు ఒక 6 మంది కుర్రోళ్ళు వచ్చారు. పొద్దున్న 8ంటికి వచ్చేసి ఆంటీ అక్క చూపిస్తావు పాముని అంటే, మీకు ధైర్యం ఉంటే ఉండండి కాసేపు ఆగండి. ఊరిని పనికి మాలి చేస్తావు తిట్టనే పాటికని మరి ఎటు నుంచి వచ్చేది వచ్చేసేది. ఆ జర పాకుంటా బొసలు కొట్టుకుంటా వస్తే వీళ్ళందరూ చూసి మా ఇంటానికి పెద్ద కాలువ ఉంది, అసలు ఆ కాలువ పడిపోతారో చెట్లు ముళ్ళు ఉండలేదు అట్ట పరిగెత్తి ఇప్పుడు. మళ్ళీ అంతలోకి నాయన ఎల్లయ్యా చూశారంటే మళ్ళీ గుడికి అక్కడే మాయమైపోయి. అలా
కొన్నాళ్ళు జరుగుతూ వస్తుంది. జరుగుతూ వస్తుంటే ఇక అప్పుడు ఏమైందండి, వీళ్ళందరికీ వెళ్ళిపోతున్నారు. పాము అని నాకు పాము కావాలంటే ఏ నిమిషాన్ని పిలిస్తే వస్తుంది. ఈమె పెద్ద భక్తురాలని ఒక పేరు పడ్డ అందరిలో. బాగా పాము అంటే ఇప్పుడు అసలు అలాంటి భక్తి వాళ్ళ నాన్న వంశాల నుంచి ఆ భక్తి ఈమె కూడా వచ్చేసిందని ఒక పేరు ఒకటి ఇచ్చింది. అయ్యేపటికి ఇక మా నాన్న ఇక అప్పుడు ఏం చేశానంటే మా చిన్న పాపకి ప్రతి సంవత్సరం మే నెల వచ్చేపాటికి 2 కాళ్ళు 2 చేతులు పడిపోయి ఇక పైకి లెగవటం అనేం ఇక ఎత్తుకొని తినిపించటం ఏటు పడిపోయేది. అట్లా 3 సంవత్సరాలు కంటిన్యూగా మే నెలలోనే వస్తుంది. ఏంటో ఇట్లా వస్తుందని చెప్పి అప్పుడు ఆ సాతాన్ని అడిగా, ఎంత తల్లుతున్నాను, కూర్చున్నాను నువ్వే, నుంచున్నాను నువ్వే, అసలు ఏంటి నా పిల్లకి ఇదే కారణం అని 3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అడిగా, ఇక ఎక్కడి నుంచి నేను తలవను, నా పిల్లకి ఏంటి 10,000 20,000 ఆ రోజుల్లో 5,000 6,000 లేక డబ్బులు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ పిల్ల విషయంలో ఇలా పడుతుంది ఏంటి, నువ్వు గొప్ప దేవుడివి అయితే అసలు నా పిల్లకి కాళ్ళు చేతులు పడిపోవటం ఏంటి, ప్రతి మే నెలలో పడటం ఏంటి, 2 నెలలు ఇబ్బందికరంగా ఆ పిల్లని ఎత్తుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది, ఎంత ఎత్తుండేది పిల్ల అన్నిటికీ ఇబ్బంది అని ఆ బాధపడుతుంది. పడుతుంటే ఇక అప్పుడు అనిపించింది ఇంక ఈ దేవుడిని తలవకూడదు. ఎప్పుడైతే అన్నాను మా వారు వరండాలు కూర్చొని గడ్డం చేసుకుంటున్నారు, నేను తొట్టికాడ అంట్లు కడుగుతున్నాం. మరి ఎప్పుడు వచ్చేసిందో జరజర పాక్కొని ఇంట్లో నుంచి వెళ్ళి స్టేబుల్ ఎక్కింది. ఈ స్టేబుల్ ఎక్కి సుట్లేసి పడుకొని బుసలు కొడుతుంది, అటు ఇటు చూస్తుంది. ఇక అప్పుడు మా వారు కూడా కంగారుగా లెగిశాడు. ఇక అందరం లేచాం. వాళ్ళు కొడతామని కర్ర వేసుకొచ్చారు, ఇంకెక్కడ దొరికిద్ది, మాయమైపోయింది. ఇక అప్పట్లో అనుకున్నాం ఇక కానీ కనకదుర్గమ్మ ఈ భక్తులు అయితే వదలలేదు. కానీ ఇంకా సుబ్బారాయుడిని తలవటం మానేసి నా పిల్లకి ఇలా అయిపోతుంది ఏంటని అయిపోతా ఒక ఇంటికి వేరే ఇంటికి అద్దెకని వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఒకరోజు మేము వెళ్ళి 3 నెలలు అవుతుంది ఆ ఇంట్లోకి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకరోజు వారం అంతా అయిపోయింది. 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే అప్పుడు మనసులోకి వచ్చింది, ఏంటబ్బా వాళ్ళు ఇప్పుడు అయ్యేదానికి నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని, వాడు పాటలు ఏంటంటే వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు కూడా నేను చాలా శ్రమలోనే ఉండ. శ్రమ అంటే ఇంటికి ఈయన వచ్చేవాడు కాదు, నానా పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందికరంగానే ఉన్నాం. అలాంటి టైంలో ఇక అప్పుడు చాలా బాధపడుతున్నా, ఏంటి యేసు ప్రభును వీళ్ళు ఇట్లా పాటలు పాడుతున్నారని గబగబా లేచి మొంగడుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని 2 పాటలు పాడేదాకుండి వచ్చేసి పడుకున్నాం. మధ్యాహ్నం అప్పుడు 1 గంట 2 పడుకున్న తర్వాత యేసు ప్రభు ఒక పెద్ద సిలువ వేసుకొని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి ఆ సిలువ ఇలా వచ్చి నా మనసు దగ్గరలో పడిపోయారు. ఆ మనసు పూర్తిగా నిద్రట్లో దర్శనం అంతా చూసి లేచిన తర్వాత, ప్రభువా నేను ఎప్పుడో నిన్ను వదిలిపెట్టేసుకున్నాను, ఏంటయ్యా నువ్వు పెట్టా రక్తం ముద్దతో నా ముందలకు వచ్చావు, నన్ను చూడటానికి వచ్చావయ్యా అనుకొని లేచి ఇంకా ఇక నిన్ను నేను తలుస్తానులే అయ్యా, ఎవరికి అన్నీ వదిలిపెట్టా, శ్రమలోనే ఉండాలి, నిన్నే తలుస్తాను, ఆయన మారాలి, ఆ ఇంటి నుంచి ఇటు వచ్చేయాలన్న బాధ చొప్పున అనుకుంటే రైల్వే జాబ్ చేసి ఒక 1/2 డజన్ అంకుళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం పూట ఇంటింటికి సువార్త చెప్పేవాళ్ళు. అడిగేవాళ్ళు, అమ్మ మీకు వచ్చి ప్రార్థన చేయమని. అసలు ఓసారి అడిగారు నన్ను, అడిగితే అసలు ఆ ప్రార్థన అనేది మాత్రం మాకు వద్దయ్య, నేను అసలు ఆ దేవుణ్ణి తలవనని చెప్పాను. అన్న తర్వాత ఆయన అన్నారు, ఎందుకు ప్రార్థన చేయాలనిపిస్తుందమ్మా నీకు, నువ్వైతే వద్దంటున్నావు అన్నారు. ఇక అన్న తర్వాత సరే రండి ప్రార్థన చేయమన్నా. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా ప్రార్థన చేసుకున్నావు. తర్వాత కూడా ఇక బాగా శ్రమకాలం, ఎప్పుడైతే మళ్ళీ దేవుడి వైపు చూశాను, చాలా శ్రమకాలంలో ఉంది నా పరిస్థితి. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకున్నా. అదివారికి శ్రమ వేరు, ఇప్పుడు మరి ఇంకా శ్రమ వేరు. ఈయన నా మీద ఇంకా నిందలు వేస్తున్నారని చెప్పి మళ్ళీ ఆ దేవుని తలవకూడదు. ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు, మళ్ళీ ప్రార్థన చేయనా అని వస్తారు. వద్దయ్యా మీరు నాకు ప్రార్థన వద్దేమొద్దు అని చెబుదామని ఎదురు చూస్తుంటే మళ్ళీ వారానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అమ్మ పరిస్థితులు ఎట్లుండయి అన్నారు. అనేపాటికి నా పరిస్థితులు ఇంకా ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు,
ఇంకెప్పుడు ప్రార్థన చెయ్యాలని మాత్రం నా దగ్గరికి రాబాకండి మీరు. మొన్న ఏదో చేయించుకున్నాను, మా భర్తలో ఏదో మార్పు వస్తున్నా, ఇంకా నా మీద కూడా నిందలేస్తున్నారు రావద్దని. ఆయన అన్నారు, అమ్మా నాకేంటో దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు దేవునికి చాలా అవసరం అంట, అందుకని నువ్వు ఆ మాట అనొద్దమ్మన్న. అస్సలు మీరు ఆ మాటే ఎత్తొద్దు అంకులు, మీరు వెళ్ళిపోండి అని అన్న తర్వాత ఆయన అన్నారు, ఇవాళ నేను ప్రార్థన చేసి వెళ్తాను, 3 రోజులకు వస్తాను, మేము వారానికి కదా 3 రోజులకు వస్తాం. ఈ 3 రోజుల లోపల నీతో దేవుడు ఏమన్నా మాట్లాడితే అప్పుడు దేవుని తడు, మాట్లాడలేదనుకో దేవుణ్ణి తలవద్దు అని నెత్తిమే చేసి ప్రార్థన చేసి వెళ్ళారు. ఇంకా నైట్ ఏమీ లేదు. 2వ రోజు రాత్రికి మళ్ళీ 1:02 అయిన తర్వాత యేసు ప్రభు మళ్ళీ రక్తం మడుగులో సొక్కంతా చినిగిపోయి రక్తం మడుగులో రాలేక ఇంకెవరో ఒక వ్యక్తికి మధ్యలో తగిలి అయ్యా నేను మోసుకొస్తాను ఆ సిలువ అంటే, అట్లా కాదు, ఈ సిలువ యేసు నామంలో రిఖమల రౌదర శబర హల్లెలూయా స్తోత్రం. ఈ సిలువ ఎక్కి ఈ వ్యక్తి దగ్గరికి నేనే పట్టుకెళ్ళాలని తీసుకొచ్చి నా మంచం మీద సిలువేసి ఇలా పడిపోయారు. వేసి పడిపోతే దర్శనం అంతా రాత్రి బాగా చూసి, అయ్యా ఇంకెన్ని ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ శోధనలు ఎన్ని వచ్చినా నా జీవితంలో నా భర్త వదిలే వెళ్ళిపోయినప్పటికైనా సరే నిన్నకి నేను వదలనని ఒక తీర్మానం చేసుకొని ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాం. ఆయన మళ్ళీ 3వ రోజుకల్లా వచ్చారు. వచ్చి అప్పుడు అడిగారు, అమ్మా నీకేమన్నా దేవుడు మాట్లాడారా అని. పాస్టర్ గారు మాట్లాడతాం కాదు, ఎలా కాపాడ్డారు, అసలు సిలువు మొయ్యలేని చెప్పులు కూడా ఊడిపోయిన చర్మం అంతా నా మంచం మీద వచ్చి సిలువు పెట్టారు, గడ్డంతో చినిగిపోయిన బట్టలతో కింద పడిపోయి ఉన్నారు, ఇంకా నేను తప్పు అయిపోయింది పాస్టర్ గారు నన్ను క్షమించండి అని ప్రార్థన చేసుకున్నాం. అప్పటి నుంచి విశ్వాసంగానే ఇంకా దేవుడే కావాలనుకున్నాం. మరి చాలా ఇబ్బందులకరంగా ఎన్నో పడినప్పటికైనా సరే స్థుతినైనా యేసయ్య మరి వచ్చిరాని ప్రార్థన చేసుకుంటాను, అలాగే ఉన్నాను. మరి ఈయన తాగటం చాలా ఇబ్బందికరంగా అద్దెళ్లలో కూడా నానా గొడవ చేస్తుంటే ఈ 3 పిల్లలు నా మంచితనాన్ని బట్టి మరి ఒకళ్ళైతే అసలు నన్ను వెళ్ళిపోమని అనలేకపోతున్నారు. ఆ టైంలో మంచి పెద్ద అమ్మాయి పుష్పవతి అయితే ఖర్చు పెడితే చాలా డబ్బులు అయిపోతాయి అమ్మ, ఆ రోజుల్లో 50,000 అంటే చాలా లెక్క అయిపోతాయి, ఆ డబ్బులు పెట్టి మా నాన్నగారు ఒక స్థలం కొనిచ్చి ఒక చిన్న ఇల్లు వేస్తాం, ఆ ఇంట్లో నీ పిల్లల్ని పెట్టుకొని బతుకమ్మా, ఈ భోజనాలు పెడతాం, 4 వస్తారు తింటారు, నీకేదో డబ్బులు ఇస్తారా, ఊరిని అయిపోతాయి అని చెప్పి మా నాన్నగారు నాకు ఒక చిన్న ఇల్లు వేయటం ఒక ఇల్లు వేసారు, ఒక స్థలం కొనిచ్చి ఆ ఇల్లు వేసాను. అట్లా చేసిన తర్వాత మా వారు ఇక మేము ఆ ఇంట్లోకి వచ్చేసాము, అద్దెల్లు వదిలిపెట్టి. వచ్చిన తర్వాత ఈయనకు మరీ బీభత్సం అయిపోయింది, ఇంకేం సొంత ఇల్లు, ఎవరేం చేసినా పిల్లల్ని చంపినా మాట్లాడరు, ఈ అమ్మాయిని చంపినా మాట్లాడరు అన్న ఒక తీర్మానానికి వచ్చాడు. ఇక అప్పుడు నేను సన్నగా చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. చర్చికి వెళ్ళటం మొదలుపెడితే ఆ విషయం ఆయనకి తెలిసింది. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పాస్టర్లతో ఇది చెడిపోతారు, ఇప్పుడు శాంతం పూర్తిగా చెడిపోయిందని చెప్పి ఆయనలో ఒక ఎప్పుడూ నన్ను చంపేయాలన్న ఒక తీర్మానం కలిగి ఉంటున్నాడు. ఇంట్లో ఏ నిమిషం ఎలా ఉంటాడో కూడా తెలియదు. రాత్రుళ్ళు నిద్ర పొయ్యి అన్నాలైంది ఆ రోజుల్లో. అట్లా చాలా ఇబ్బందికరంగా పెడుతుంటే ఒక రోజుని అడిగారు, అమ్మాయి నువ్వు చర్చికి వెళ్తే మాత్రం నాకు అక్కర్లా, నేను ఇంట్లో కూడా అమ్మాయిని తీసుకొచ్చి ఉంచుతా, తర్వాత నువ్వు యేసు ప్రభువుని వెళ్తే నేను ఊరుకోను, నీ పిల్లల్ని నిన్ను చంపేయాలనిపిస్తుంది, నా చేతితో చంపేస్తానన్నాడు. చంపేసినా నాకు ఇష్టమేనన్నా. నీకు దేవుడు కావాలా, నేను కావాలంటే నాకు దేవుడే యేసు నామములో నాకు దేవుడే కావాలంటున్నాను. అయితే ఒక రోజున రాత్రి 10-11 వచ్చే మనిషి అలా 9 వచ్చాడు. సర్లే ఏమన్నా మనసు మారిందేమో బాగుండాలని నేను అనుకున్నాం. ఇంకా పిల్లలు మేము అన్నం తిని పడుకున్న తర్వాత 12 నన్ను లేపారు. మరి నేను ఇప్పుడు ఒక తీర్మానంగా అడుగుతున్నా, నువ్వు దేవుణ్ణి తల్లుతావా నేను కావాలి, నాకు దేవుడే కావాలన్నా, మరి ఇప్పుడు నీ ముందర నేను చచ్చిపోతా, నీకు ఇష్టమా అన్నారు. నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు మాత్రం దేవుడు కావాలి అని అన్నప్పుడు గబుక్కుని ఏం చేశారు, ఇట్లా వాదన పడ్డాం.
నన్ను జుట్టు బీకాడు, కొట్టాడు, నానా బీభత్సం అయిపోయింది. ఇక ఏం చేశాడు, గబగబా వచ్చి ఆ కరెంటు మెయిన్లో చేయి పెట్టేసేసి ఆ మెయిన్ గుర్తు లాగేశాడు. ఆ లాగేసేపాటికి కరెంటు ఇక టక్మని అంటుకుపోయి చెయ్యి ఆ మెయిన్లో నుంచి సగం వెళ్ళిపోయి పువ్వొత్తులాగా ఇక రాలిపోతున్నాయి చేతుల్లో నుంచి. ఇక ఇలా పడిపోతున్నారు. ఇంక అసలైతే చచ్చిపోయారని. చచ్చిపోయి ఈ చేతులు వంకరలు ఈ లుంగి కూడా ఇట్లా జారిపోతుంది. చెమటలో పోసుకొచ్చి ఇట్లా చచ్చిపోయిన గుర్రు వేసుకున్న వాళ్ళలాగా అయిపోయాడు. అయిపోయేపాటికి అమ్మో చచ్చిపోయినట్టు ఉన్నాడు. అసలు కాళ్ళు చేతులన్నీ ఇట్లా చచ్చిపడిపోయి చేతులు కూడా అన్ని వంకరలు తిరిగిపోతుంది. అమ్మ వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారు. దేవుని గురించి మన గొడవలు అవుతున్నాయని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ చచ్చిపోయాడు ఈ మనిషిని నేను ఏం చేయనని పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాం. అరిచేం చేసింటే ఒక దుప్పట పుచ్చుకొని ఆయన మీద కప్పేసి ఆ దుప్పటితో లాగేసేద్దామని వెళ్ళాం. మరి ఆ రోజుల్లో చాలా పుష్టిగా బలంగా మనిషిని ఆ దుప్పట పట్టుకొని వెళ్ళేపాటికి మా అమ్మాయి అందం, అమ్మ చేతుల నుంచి ఎర్రగా కరెంట్ అలా రాలిపోతున్నాం, మనం పట్టుకుంటే కనుక మనం కూడా చచ్చిపోతామమ్మా అని. ఇక అనేప్పటికి ఏం దిక్కుతో స్థితిలో దిక్కెందుకు లేదు, దేవుడు దిక్కున్నాడు. ఆ టైంలో అప్పుడు ఏం చేశారంటే మోకరించి ఏసయ్యా అని పెద్ద పెద్ద అరుపులు అరిసినప్పుడు ఆయన రాముని కింద పడిపోయి ఆ చెయ్యి అలా పట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. నేనన్నా ఇప్పుడు వెళ్తే నన్ను కూడా కొడతాడమ్మా, అసలు వెళ్ళండి ఆ చెయ్యి ఎంత కాలిపోయిందో ఏంటో ఒక్కసారి వెళ్ళి ఆ చెయ్యి చూడండి అన్నాం. ఇంకా నెత్తిని చెయ్యిలు పెట్టుకొని కూర్చున్నాడంట. పిల్లలు వెళ్తే అసలు చెయ్యికి వేడి ఏంటో తెలియదు, చెయ్యి మామూలు చెయ్యిలాగా ఉంది. ఇక అప్పుడు నేను వెళ్ళి ఊరిని ఆయన ఒంటి మీద చేసి ఉండి దేవుడు ఎంత కార్యం చేశాడో చూశారు. యేసుప్రభుని వద్దంటాం, ఆయన ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏ పరిస్థితి అయింది, నేను చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డా అని ఒప్పుకున్నాం. నేనేది ఇప్పుడు బతుకుండాను మళ్ళీ దేవుడు మాట ఎత్తుతున్నామని మళ్ళీ అక్కడ నన్ను 2 కొట్టారు. కొట్టినా నాకు 5 దెబ్బలు అనిపించేవి కాదు, మళ్ళీ కొట్టారు. ఇక అట్లా అయిపోయింది. మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు మామూలుగానే ఉన్నాడు. నేను ఈ ప్రార్థనలకు వెళ్తానే ఉన్నాను. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకి అసలు పూర్తిగా నన్ను చంపేయాలన్న ఒక ఆశ, అలాంటి విషయాల్లో ఉండేవాడు. అప్పుడు ఏం చేసి అంటే ఒక రోజు రాత్రి 2ంటికి పిల్లలు పడుకున్న తర్వాత లేచి నిన్ను కాల్లో పడేయాలనిపిస్తుంది, మరి వస్తావా అన్నాడు. నువ్వు పడేయాలంటే నువ్వు పడేయి, నేను వస్తానికి సిద్ధంగానే ఉండానని ఆ మాచారం డౌన్ వంతుని మీదకి నన్ను తీసుకొని వెళ్ళాడు. 2:30 అయిందండి టైం. ఆ టైం అయిన తర్వాత మరి 2:30 నుంచి ఆ వంతిన ఆ ఊసలు పట్టుకుంటున్నాగా నన్ను ఎత్తి అందులో కాలంలో వేయాలని ఆయన లేపుతున్నాడు. కానీ మరి చచ్చిపోవడం అంటే తొందరపడి రాము కదా, నేను ఆ ఊసలు పట్టుకొని కూర్చొని పోతున్నాను, నన్నేమో లేపలేకపోతున్నాడు. ఆ 2 గంటల టైంలో అటు నుంచి ఒక వ్యక్తి బ్యాగ్ చేసుకొని వస్తున్నాడు. ఆయన అన్నారు, ఏంటమ్మా రాత్రిపూట గొడవ, టైం అంతేంది 2 అయింది, దేనికి వచ్చారంటే ఇక అప్పుడు అన్నాడు, ఆమె పడటానికి వచ్చిందా లేకపోతే నువ్వు పడటానికి వచ్చావంటే ఆమెనే పడేయాలండి అన్నాడు. అనేపాటికి ఆయన అడిగాడు, ఏమైంది కారణం? నాకు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదండి, ఈమె యేసుప్రభుని తలుస్తుంది, అందుకని నాకు ఇష్టం లేదండి అన్నాడు. అయితే ఏం చేస్తా, పిల్లలు ఎంతమంది అంటే 3. అప్పుడు నన్ను అన్నాడు, 3 పిల్లల్ని పెట్టుకొని కాల్లో పడేస్తానంటే వచ్చావా, నీకు అసలు సిగ్గుందా లేదా, కాల్లో పడటానికి నీకు సిగ్గు లేదా, 3 పిల్లల్ని పెట్టుకొని ఆయన వెనకాల కాలంలో పడటానికి వస్తున్నావా, వెళ్ళండి సిగ్గు లేదు మీ ఇద్దరికి, ఆయనకి లేదు నీకు లేదు అన్న తర్వాత సరే వెళ్తున్నామని చెప్పాడు. ఆయన మధురానగరం మరి ఎక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వచ్చాడు బ్యాగ్ చేసుకొచ్చి ఇంకా ఇద్దరు వెళ్ళలేదా ఏంటి అని కేకలెత్తే ఆయన అక్కడ ఉండగానే మేము వెళ్ళిపోతున్నామని మరి ఇంటికి రావటం జరిగిందండి. అది అయిపోయింది. అది నా భర్త విషయంలో ఇందులో కూడా చచ్చిపోలేదు, ఈ విషయంలో కూడా గెలిచిందని ఆయనకు ఒక కోరిక. ఇక వచ్చాం మళ్ళీ ఇంట్లో గొడవ అలాగే సాగుతుంది. నేను మందిరానికి అలాగే వెళ్తున్నాను. అదే కదండి, మళ్ళీ తర్వాత ఆయన ఏ రూపంగా ఒక సంపాలన్న ఒక చాలా ఆశ కలిగి ఉండేది. మళ్ళీ ఒకరోజు సమయంలో పిల్లలతో నన్ను మాకు సైడ్ కాలువ ఉందండి, ఇంకోటి భానునగర్ కాలువ అని. ఆ రోజుల్లో రైల్వే ట్రాక్ మురుగు మంచి చెడ్డు కూరగాయలు మొత్తం అందులో కొట్టుకొచ్చాయి. 1 గంటకు పిల్లల 3 నన్ను తీసుకెళ్ళి ముందల మురుగులో పెద్ద పిల్లని వేసేసాడు, తర్వాత చిన్నపిల్లని వేసాడు, తర్వాత నన్ను దోషి పిల్లోడిని వేసేసాడు కాళ్ళు. ఇక్కడ దాకా నీళ్ళు వాసన
పగలు చూస్తే అసలు ఆ నీరు ఇంకా చూడలేము, అలా ఉంటుంది. ఆ బాత్రూమ్ లీటర్లు అన్నీ వస్తాం. ఇక అట్లాగే పిల్లోడిని భుజం మీద ఎక్కి ఇట్లా వేసుకొని ఇద్దరు పిల్లల్ని ఇలా పెట్టుకొని ఎదురుగానే రైలు వెళ్తూ ఉంటుంది. ఇక అట్లాగే తెల్లవారులు ఆ మురుగులోనే నిలబడి ప్రార్థన చేసుకుంటా, ప్రభు ఇదేంటి ఎంత కర్మ, ఎంత ఉగ్రత వస్తుంది నా మీదకి, నాకేమో నువ్వు కావాలి. ఆయనకేమి ఇష్టం లేదు, ఆఖరికి ఇందులో పడేయటానికి కూడా సిద్ధపడ్డాడు, నీ కోసం పడ్డానని ప్రార్థన చేసుకున్నాను. నా పిల్లలకి ఏదే దోమే కానీ ఏది కానీ జరగకూడదు, నా పిల్లలకి ఏం ముట్టకూడదు అని ప్రార్థన చేసుకుంటే మా బాబుకి కాలర్లో సరిగ్గా జానుడు కాలర్లో పడుకుంది. అది ఎప్పుడు ఎక్కిందో కూడా తెలియదు. అయితే తెల్లారి 5 అయింది. ఆ కాళ్ళలోంచి పైగా ఎక్కలేకపోతుంది పిల్లల్ని వేసుకొని. పిల్లల్ని వదిలిపెడితే మునిగిపోతారు ఆ మురుగులో. అట్లాగే కనిపించుకొని అట్లాగే ఉండి 5ంటికి ఒక వ్యక్తి అటు బాత్రూములకు వస్తున్నారు. వచ్చి అదే లెట్రిన్కి వెళ్తాను సీసాలతో నీళ్ళతో వస్తుంటే నన్ను అడిగారు, అసలు ఏంటమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, పడిందేమో ఇంటి ముందల చెప్పిందని కృష్ణలంగ నుంచి వచ్చానండి, ఆయన మంచోడు కాక రైలు కింద పడిపోతాం పిల్లల్ని వేసుకొని అని వచ్చాను, ఇంకా పడలేక కాళ్ళలో పడిపోయామన్నాం. ఆయన మమ్మల్ని పైకి తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు డబ్బులు తేవటానికి. ఆయన డబ్బులు తెచ్చే లోపల వచ్చి ఇంటికి వచ్చేసాయి. ఇంటి దగ్గరేను వచ్చి ఇంటికి వచ్చి కూర్చుంటే ఇళ్లల్లో వాళ్ళందరూ పిల్లల్ని అంతా కడిగి నానా బీభత్సం చేశారు. మరి అప్పుడు కూడా దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఒక దోమే కానీ ఒక తేలే కానీ ఒక పురిగే కానీ పిల్లల్ని ఏమంటలా, కానీ పిల్లోడు కాలర్లో మాత్రం కాల్జేరు మాత్రం అది ఉండటం జరిగింది. అది కూడా కరవలేదు, అది కూడా మాకు ఒక గణం తప్పింది. మళ్ళీ అదే కాదండి, మళ్ళీ జీవితంలో మళ్ళీ నన్ను చంపాలని ఒక ఆలోచన. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజులు గ్యాప్ ఇవ్వటం, రైలు కిందకి తీసుకెళ్ళారు, రైలు కింద పడేయాలని. సరే వస్తానన్నా, పిల్లలతో కానీ నేనే పడిపోతానన్నాం. ఆ రైలు కట్టకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక రైలు వచ్చే టయ్యానికల్లా నన్ను గట్టిగా చేయబట్టుకుంటున్నారు. నేను ఎక్కడ జారిపోతానో మరి పారిపోతానేమో నేను. అది పగల చూస్తే అక్కడ ఎవరైనా శవం సావటం, రైలు కింద పడటం, మా ఇంటి దగ్గర చికెన్ దగ్గర పడతారు. వాళ్ళందరూ ముక్కలు కట్టుకొని పేపర్లు మైనపు కవర్లు మా ఇంటి దగ్గరే పార్సిల్ కట్టుకొని వెళ్తారు. అవి చూస్తుంటే ఆ ఉగ్రత. అక్కడికి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి రాత్రి 2 గంటల టైంలో ఆ రైలు కట్టకి తీసుకెళ్ళి గుడివాడ నుంచి విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళటానికి ట్రైన్ వస్తుంది. అది అక్కడ రైల్వే క్వార్టర్స్లో నుంచి ఆర్న కొట్టుకుంటా వస్తున్నారు. ఎందుకంటే మేము కాపాడుతున్నాం, మేము వాళ్ళకి పెద్ద పెద్ద ఆర్న కొట్టుకుంటా మా దగ్గరకు వచ్చారు. నేను ఎక్కడ పడిపోతాను, మా వారు నన్ను జుట్టేట పట్టుకొని చక్రం కిందకి నెట్టేసే టైంలో ఆ రైల్లో ఒక 25 కేజీలు బొగ్గు అయితే ఇద్దరు డ్రైవర్లు, ఆ రోజులు బొగ్గు రైలు, ఇంతలో బొగ్గు పుచ్చుకొని మా ఇద్దరు మధ్యలో వేసి కొట్టారు. కొడితే ఆయనేమో రేగుమళ్ళల్లో పడిపోయాడు, నేనేం జిల్లేడు చెట్లలో పడిపోయాను. మళ్ళీ అదొక సమయం, అది కూడా దేవుడే రక్షించుకొచ్చాడు మమ్మల్ని. అయితేనండి మరి ఇక అది కూడా అలా జరిగింది. దేవుడు చేసిన మేలులు ఏంటంటే, మేము 5గురం తోడుకోళ్ళం. 5గురు అయితే మా పెద్ద తోడుకోళ్ళ గారు వైజాగ్లో తన 2 కుమారులకి వివాహాలు కుదుర్చుకుంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా ఆ వివాహాలకు అందరం వెళ్తున్నాం. అక్కడే ఈ పిల్లలకి అన్నీ చూసుకొని వారమంతా గడుపుకొని అక్కడ ఒక రూములు తీసుకొని వారమంతా అయిన తర్వాత వద్దామన్న ప్రయాణం అయ్యి వెళ్ళామండి. వెళ్తే వివాహం అయిపోయింది. మళ్ళీ తెల్లారి సాయంత్రం మళ్ళీ ఇంకో పెళ్ళికి రెడీ అవ్వాలి. ఆ వివాహంలో మరి వాళ్ళు ఇచ్చిన కట్నము, ఆ రెండో పెళ్ళికి కావాల్సిన సామాగ్రి అంతా మేము చదువుకొని పెద్ద సూట్ కేసులో పెట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ట్యాక్సీ ఎక్కాం. ఆ ట్యాక్సీ ఎక్కి ఈ పెద్ద సూట్ కేసు మళ్ళీ రెండో పెళ్ళికి కూడా కావాల్సిన సామాగ్రి అంతా సూట్ కేసులో పెట్టుకొని ఎక్కి పెళ్ళి అడవుల్లో ఆ సూట్ కేసు మర్చిపోయి ఆ కారులోది ఇక అక్కడ రూముల దగ్గర దిగిపోయిన తర్వాత సాయంత్రం 7ంటికి సూట్ కేసు గుర్తొచ్చింది. ఇక అందరూ అమ్మో అందులో డబ్బు ఉందో 25,000 30,000 ఉంగరాలు పట్టాలు, ఆ పెళ్లి కుదిరి పెట్టాల్సిన సామాగ్రి అంతా ఉంది. అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేశాడు. ఫస్ట్ ప్రార్థన పూర్వకంగానే వచ్చాం. మా పెద్ద తోడుకోళ్ళ గారు ప్రార్థనే,
మా అత్తగారు ప్రార్థన, ఇటు నేను ప్రార్థన. వాళ్ళ ప్రార్థన ఏంటంటే అవిశ్వాసమైన ప్రార్థన నా దృష్టిలో. అలా వచ్చి అయ్యో దేవుడు ఏం చేశాడు, నాశనం దేవుడు, అది దాని అందరు తిట్లు మొదలెట్టారు. అప్పుడు నేను వచ్చాను. నా దేవుడిని మాత్రం తిడితే మాత్రం ఒప్పుకోను. దేవుడు గ్యారెంటీగా 3 రోజుల్లో కార్యం చేస్తాడు. 3 రోజుల్లో మనం వెళ్ళే లోపల మన సూట్ కేసు మన చేతికి వస్తుందన్నాం. అనేప్పటికి మా వారు అక్కడ మగవాళ్ళ కూర్చొని వచ్చి జుట్టు పట్టుకొని ఎడాపెడ చెంపలు వాంచేతులు పెట్టాడు. ఏంటి ఆ సూట్ కేసులో ఎంత డబ్బు ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఎవరో సూట్ కేసు మళ్ళీ తెచ్చి మన చేతికి ఇస్తాడా? వీళ్ళందరిలో ఎట్ట వాగుతుంది అసలు. ఇక్కడికి వచ్చినా కూడా నోరు కంట్రోల్ లేదు. ఏసయ్య అని మా వారు కొట్టారు. కొట్టిన తర్వాత సాయంత్రం అందరూ పెళ్ళికి రెడీ అవుతుంటే నన్ను కూడా రెడీ అవ్వమన్నారు. నేను రానన్నా. మరి అప్పట్లో నాకు ఈ ప్రవచన వరాలు, ఈ దర్శనాలు అంటే అంతగా తెలియదు. తెలుసు కానీ ఇప్పుడు చెప్పినంత ఇదిలో అప్పుడు నేను చెప్పలేను. అయ్యో ఏంటి గబుక్కుని ఈ మాట అనేసాను. ఆ 3 రోజులు ఆత్మ ఆయన ఎవరు అసలు, మేమంటే ఆయనకి ఏం తెలుసు, ఆ సూట్ కేసు తెస్తాడో తేడో అని ఏడుస్తా కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభా నా నోటికి ఇది ఎందుకు అనిపించావయ్యా, నేను ఎందుకన్నానయ్యా, మళ్ళీ వీళ్ళందరూ నవ్వుతారు నన్ను అని బాధపడుతున్నాను. వాడు పెళ్ళికి రమ్మంటే మా తోడు వాళ్ళు అనుకుంటున్నా ఈ 10 మందిలో కొట్టాడని దీని ఏ ఊరిలో ఏదో శాస్త్రానికి ఏదో చేస్తుంది, రానంటే రానంటుందని చెప్పి వాళ్ళు ఏమైనా సరే రావాలంటున్నారు. ఏదేమైనప్పటికైనా సరే వెళ్ళి పెళ్లి చేసి వాళ్ళ అడవుళ్ళు వాళ్ళు ఉంటే నేను ప్రార్థన చేసుకుని మరి ఆ పెళ్లి కూడా అక్కడ మా ఆడబిడ్డ కూతురు ఆమె బాగా కోటీశ్వరరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి 1 లక్ష 2 లక్షలు పట్టుకొచ్చారు. ఆ పెళ్ళి చేసుకున్నారు. వచ్చేసాం. వచ్చిన తర్వాత అట్టాకి వైజాగ్లోనే ఉన్నాం. మరి 3-4 రోజులు ఉండి రావాలని అక్కడ రూమ్లో అవి తీసుకున్నాం. ఉండ తర్వాత 3వ రోజున వైజాగ్ నుంచి ఏమన్నా గుర్తుగా కొనుక్కుందామని చీపురు గట్టలో షాట్లు అయ్యాయి అక్కడ బాగుంటాయని కొనుక్కుందామని మరి దిగటం జరిగిందండి. దిగితే ఈ సూట్ కేసు ఎత్తుకెళ్ళిన ఆయన కారు కడిగిద్దామని వెళ్ళాడంట షెడ్కి వానలప్పుడు. కారు కడిగిద్దామని వెళ్ళేపాటికి కారు డోర్ తీసేపాటికి సూట్ కేసు ఉందంట. అయ్యో పలానా రోజున ఒక సెంటర్లో ఒక రూముల దగ్గర పెళ్ళోళ్ళని దింపాను, వాళ్ళదే కావాల్సిమని ఆ సూట్ కేసు తీసుకొని ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య అందంట. వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళే. భార్య ఏముంది, ఏమండి మీరు ఈ సూట్ కేసు తీసుకెళ్ళండి, వాళ్ళు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అందంట. అసలు ఆ సూట్ కేసు అసలు ఇలా కూడా తీయలే, మొయిటి మీద జరిగింది పాపం. ఆయన తీసి 3వ రోజున ఆ బిల్డింగ్ దిగుతుంటే నన్ను అడిగారు, అమ్మ ఇక్కడ మన పెళ్ళయింది, వాళ్ళు ఉండారా ఇక్కడని. యాయ్యా అన్న అంటే నా కారులో సూట్ కేసు ఉందమ్మా, మన వాళ్ళు మర్చిపోయారన్నాను. అప్పుడు ఆ సూట్ కేసు పట్టుకొని అబ్బాయిని తీసుకొని 3 అంతస్తుల్లోకి వెళ్ళా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కోట్లాది స్తుతులు. అయితే ఆ సూట్ కేసు తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏమంటున్నాడు, ఓపెన్ చేయండి అమ్మా సూట్ కేసు అంటున్నాడు. నేనే అన్నమా ఏమన్నానంటే నువ్వు ఇక్కడ తేవటమే అదృష్టం, ఓపెన్ చేయాల్సిన పని లేదన్నా. అన్న తర్వాత మరి అసలు మా సూట్ కేసు తాళాలు కూడా వాళ్ళు తీయలేదు. ఒక 300 ఎత్తంటే తీసుకోవాలి, దేవుడికి లెక్కప్పు చెప్పాలమ్మా అని. మరి ఆ రోజుల్లో అంత నీతిమంతులు ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా మట్టుకు ఉన్నారు దేవుని నామాన్ని బట్టి. అయితే 300 ఇస్తుంటే ఒక 20 రూపాయలే కాపీ ఖర్చు, 20 రూపాయలే ఇవ్వమన్నాడు. అప్పుడు మా వారు మా బావగారు ఎవరో ఒక 20 రూపాయలు ఇచ్చారు. మా సూట్ కేసు మా చేతిలో పెట్టి వెళ్ళారు. దేవుని నామానికి స్తోత్రాలు. అలా దేవుళ్ళో ఉండామంటే నమ్మకం విశ్వాసంతోనే, ఇప్పుడు వరకు నాకు తగినంత నమ్మకం విశ్వాసంతో నేను మళ్ళీ రావడానికి సిద్ధంగా దేవుళ్ళో ఉండాను ఇప్పుడు వరకు కూడా. మరి నాకు అనేక అనారోగ్యాలు, బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ బ్యాగ్ ఉంది, 4 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, 2 కిడ్నీలు ఇన్స్పెక్షన్ అయింది. మొన్న అనుకోని రీతిగా కాలు కూడా ఆపరేషన్ అయ్యి 3,80,000 4 లక్షలైన ఒక ఏలు గులాబీ ముళ్ళు గుచ్చుకున్నందుకు అది అయిందండి. మరి డొక్కల్లో ఒక రాయి కూడా ఉంది. ఇన్ని బలహీనతల్లో దేవుడు నన్ను ఇప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల్లో నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రాలు. అంతేకాదండి, అలా వచ్చాం. మరి అలాగే అనేక మందిని దేవుళ్ళో నడిపిస్తున్నాను. చాలామంది నడిచారు, రక్షణలు పొందారు. మరి నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. మా వారు కూడా రక్షణ పొందారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే మా 3 పిల్లలే కదా, మా అల్లుళ్ళు రక్షణ పొందారు. మా పుట్టిన పిల్లలు కూడా ఇంకా 2 చిన్నపిల్లలే రక్షణ పొందాలి, ఆ స్థితిలో ఉన్నాం.
మరి మా వారు నన్ను అన్ని ఇబ్బందులు పెట్టి లాస్ట్లో దేవుణ్ణి తెలుసుకున్నారు. లాస్ట్లో ఓసన్న మందిరానికి వెళ్తాం, దేవుణ్ణి తెలుసుకొని చచ్చిపోయే వరకు ఆయన మరణం ఇదయ్యే వరకు కూడా ఆ యేసన్న గారి పాటలతోనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు. అంత విశ్వాసంలో నిలబడ్డాను. అదే కదండి ఇంకా నా జీవితంలో ఉండయండి. మరి నాకు పొన్ను క్యాన్సర్ వచ్చిందండి. నాకు నోట్లో ఇంజెక్షన్ అవి చేయటం చాలా భయం. చాలా భయమైనప్పుడు అప్పుడు ఇక అట్లాగే ఈ నొప్పి వచ్చినప్పుడల్లా 4 రోజులు బాధపడదాం. మా వారు ఎందులన్నా పడిపోది ఇది అనేవాడు. అలాంటి టైంలో గుడివాడ మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళారండి. అప్పుడు గుడివాడలో హాస్పిటల్లో కూడా చూపించారు. చూపిస్తే అప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో క్యాన్సర్ అయింది. నోరు 2 పెదాలు కూడా మూసుకుపోయినాయి. మరి 3 నెలలు ఉండటం జరిగింది. అమ్మని పిలవటానికి లేదు, ఎవరిని పిలవటానికి లేదు. అన్నీ సెలైన్ల ద్వారాగా నెప్పుతున్నాం. కానీ అందరూ చచ్చిపోతానంటున్నారు. మా ఊళ్ళో మాత్రం నా మంచితనం ఏంటో మరి నేను ఎప్పుడు ఒకళ్ళని అనలా అనిపించుకోలేదు. చాలా మంచిది. మా ఊరంతా చూడటానికి వస్తున్నారు. పల్లెటూరు ఏమో అయ్యో పలానా సిద్ధాంత్ గారు అమ్మాయికి ఏంటో పొన్నంటమ్మా, పిల్ల బాగోలేదంట, 3 నెలల నుంచి మంచంలో ఉందంట అంటున్నాం. అన్నప్పుడు మా పిల్లలు కూడా వచ్చి చూడటం, వెళ్ళటం, ప్రార్థన చేస్తున్నారు. అలా చేసే టైంలో ఇక అసలు పిలవటం ఇక నేను దగ్గరికి ఇక నేను మరణిస్తానేమో అనే టైం వస్తుంది. అలాంటి టైంలో నేను మా నాన్నగారికి చెప్పాను. నోటి మాట అయితే లేదు, ఒక పుస్తకం అడిగాను. ఆ పుస్తకం ఒక పెన్ను అడిగా. అప్పుడు అన్నారు తిక్కలది ఎందుకో ఈ పుస్తకం అంటుంది, పెన్ను అని చూపిస్తుందని. మరి మాట్లాడటానికి అమ్మ అని పిలవటానికి కూడా లేదు. ఇదంతా రియాక్షన్ అయిపోయింది. అలాంటి టైంలో అట్లా చూపిస్తే మా నాన్న పుస్తకం ఇచ్చారు, పెన్ను ఇచ్చారు. అవును ఇవే కావాలన్నా. ఇకేం లేదు, నాకు ఏదో తెలవక స్థుతినైనా 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 యేసునామములో హల్లెలూయా, స్థుతినైనా 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 అని నేను ఇలా ఇలా నేను కూడా అంతగా చదువుకోలేదండి. సుక్కలు పెడుతున్నావు స్థుతినైనా. అట్లా ఇంత పుస్తకం ఏమో అదంతా నిండిపోయే వరకు పెట్టిన తర్వాత ఇక అప్పుడు ఏడుస్తా దేవుడిని అడుగుతున్నాం. పుస్తకం కూడా నిండిపోయింది, నా వారం నుంచి పెడుతున్నాం. ఏంటో స్థుతిత్య కార్యాలు జరుగుతాయి అన్నారు. ప్రభు అసలు నా నోరికి అవకాశం లేదు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళనేమో, నా 2 ఆడపిల్లలు, మగపిల్లడు అంటే ఎట్టా బతుతాడు, 2 ఆడపిల్లలు ఏంటని ఇక్కడికి వచ్చి మా అమ్మోళ్ళది మరి అంతా సాతాను రాజ్యం. వాళ్ళ ఇంట్లో పాములు రామంటే వెళ్తాయి వస్తాయి. మా నాన్న బాగా పాములు భక్తితో ఉంటాడు. వచ్చి ఇంట్లో పడిపోయానేంట, ఇంకా చచ్చిపోతాను కావాల్సిన, ఇంకా 4 రోజులు ఏమంటాను, వారం రోజులు ఉంటాను, ఇట్లా ఏడుస్తాం. ఆ స్థుతుల పుస్తకం అంతా అయిపోయిన తర్వాత నా గుండెల మీద పెట్టుకొని జామ చెట్లు ఉండేయండి, అక్కడ అట్లా పడుకొని ఏడుస్తా కూర్చున్నాం. ఇంకా అన్నం కూడా అంతా సెలైన్లు, రోజుకి 4-5 సెలైన్లు పెట్టేవాడు. అలాంటి టైంలో 1 గంట టైంలో నా దగ్గరికి యేసయ్యే దిగి వచ్చాడు. దేవునామానికి స్తోత్రం. యేసయ్య దిగి వచ్చి నా నోరు ఇలా తెరిచి మరి ఆ బొయ్కులాడితో మరి ఏం చేశారో తెలియదు, నా నోరు ఎలానే పడింది. నా నోరు తెరవబడేపాటికి అట్లా చేసి ఇట్లా నా నెత్తి మీద ఇలా కొట్టి అలా కొవ్వొత్తులాగా చెట్లలో నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడు మా అమ్మగారిని కేకేసాం, అమ్మ అని కేకేసాం. అప్పుడు మా నాన్న, మా ఇంట్లో అప్పుడు పల్లెటూరు సాకలమ్మాయి వాళ్ళు, మా మేనత్త అందరు పరిగెత్తుకొచ్చారు. ఏదయింది తిక్కల దానికని అనేపాటికి, అమ్మ నా దగ్గరికి దేవుడు వచ్చాడమ్మా, నన్ను యేసయ్య స్వస్థపరిచాడమ్మా, నేను మాట్లాడుతున్నాను, నా నోరు ఇంకా ఏమీ లేదు అని అంటాను. అనేపాటికి ఇక వాళ్ళని వీళ్ళని అందరూ పోగయ్యారు. ఇంకొకసారి ఇంకో మేము ఎవరమో చెప్పమంటున్నారు, మీరెందుకు తెలియదు, అత్త నువ్వు, కోటమత్త నువ్వు, అమ్మ ఏంటి ఇట్లా అందరూ ఇట్లా అడుగుతున్నారంటే ఏమీ లేదమ్మా ఏమీ లేదన్నారు. ఇంకా అన్న తర్వాత నేను ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోతానన్న, 3 నెలలు ఉండాను, ఇల్లు దాసి గుర్తులేదు. ఆ సాయంత్రం ఎందుకు వచ్చేస్తానన్నానంటే దేవుడు చేశాడు. నా సంఘంలో చెప్పి అర్జెంటుగా కూటం పెట్టించి ఒక 100 మందిని పిలిచి సాక్ష్యం చెప్పాలన్న ఆలోచన చొప్పున నేను పరిగెత్తుకు రావాలనుకున్నాం. అప్పుడు మా నాన్నగారు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అమ్మ నువ్వు కంగారు పడబాక, నువ్వు ఏదో మైండ్ లేక మాట్లాడుతున్నావు అంటున్నారు. నాకు మైండ్ లేక నేనేం మాట్లాడలే, నా దేవుడే కార్యం చేశాడు, నా దేవుడే చేశాడు అంటున్నాం. తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద డాక్టర్లు మళ్ళీ టెస్ట్ అని నోరు లైట్లు అవన్నీ చూశారు. అసలు ఏమైంది అంటున్నారు.
ఏమయ్యేది ఏంటి, నా యేసయ్యని అసలు గంతులేస్తున్నా, దావీదులో నాట్యమాడుతున్నా, నా యేసయ్య చేశాడు, ఏదో పిచ్చెక్కిందని నా యేసయ్య చేశాడు. ఆ డాక్టర్ గారు అంటున్నారు, అమ్మో నీలాగా అయితే అసలు మా హాస్పిటల్ ఎత్తేయాలమ్మా, కొంచెం మీ నాన్నగారు చెప్తున్నారు ఆగండి. కాదండి మా యేసయ్య చేశాడు, ఇప్పుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాను, ఎన్నిసార్లు వచ్చాను అన్నాం. ఇంకా రెండో రోజున విజయవాడకు వచ్చేసి అప్పటికప్పుడే 200 మందితో మంచి భోజనాలు ఏర్పెట్టుకోవటం కూడా ఏర్పరిచి దేవుడు చేసిన కార్యాన్ని గురించి చెప్పానండి. అదే కదండి జీవితంలో మళ్ళీ ఇంకో గొప్ప కార్యం. మరి ఆ రోజుల్లో ఈ పాములను తలిసేదాన్నేమో, పడ్డాకి ఈ పాముల పిచ్చలోంచి వచ్చానుగా, ఎప్పుడు ఇంట్లో కట్ల పాములు వస్తున్నాయి, ఎప్పుడు ఇంట్లో కట్ల పాములు వస్తుంటే ఇదేంటి కర్మ, ఈ పాములు ఎట్టా వస్తున్నాయి. పాము వచ్చేటప్పుడు కూడా యేసయ్య చెప్పేవాడు, రేపు విషపాము వస్తుంది జాగ్రత్త అమ్మ అనేవాడు. ఇదేంటి ప్రభా నువ్వు ఇలా చెబుతున్నావు, ఓసారి అయితే 3 రోజులకు పాము వస్తుంది అన్నారు. అప్పుడు మా అమ్మగారి ఇంటి గుడివాడ వచ్చాము, అమ్మో ఇవాళ 3వ రోజు, ఇవాళ పాము వచ్చేస్తుంది కావాల్సి ఇంట్లోకి దేవుడు ఎట్టా చెప్పాడు అని చెప్పి 8 వచ్చేసాం. వస్తే మా అమ్మాయి అన్నం పెడుతుంది. ఆ అన్నం తింటుంటే కట్ల పాము వచ్చి కట్టని ఎక్కా కింద పడ చేస్తుంది. అన్నం తింటే ఇలా చూస్తే కట్టను ఎక్కుతుంది, కింద పడిపోతుంది. అమ్మ ఇదేదో పాములాగా ఉందని ఇంకో గుమ్మం నుంచి వచ్చా. నేను ఆ పక్క నుంచి గుమ్మం నుంచి వచ్చే లోపల పాము ఇంట్లోకి గోడ పక్క ఇంట్లోకి వచ్చేసింది. చంపేపిచ్చానంటే అట్లా 5-6 పాములు కూడా అలాగే చంపటం జరిగింది. జరిగిన తర్వాత మా పెద్దమ్మాయిని ఫస్ట్ సారి కానుపుకి ప్రసవించడానికని మా ఇంటికి తీసుకొచ్చాం ఆటో నగర్ నుంచి. తీసుకొస్తే 1 గంటకి పిల్ల పడుకుంది, మా వారు అట్లా పడుకున్నా. నేను ఎప్పుడు తెల్లవాళ్ళు ప్రార్థన, ఆ రోజు కూడా ఈ రోజు కూడా రాత్రి ప్రార్థన అలవాటు నాకు ఎక్కువ. పగలు ఎంతసేపు చేసి రాత్రి 2-3 గంటలు ప్రార్థన చేస్తే నా మనసు శాంతి ఉంటుంది. కొంతమంది నిద్రపోతే తెల్లారికి నీరసం అంటారు, నేను ప్రార్థన చేయకపోతే తెల్లారికి నీరసం అవుతుంది. 2 రోజులు అలా కూర్చున్నా నాకు నీరసం ఉండదు ప్రార్థన చేస్తే. ఇక అయితే అట్లా ప్రార్థన చేస్తున్నారు 2 ఆ టైం లేదు. అప్పుడు దేవుడు ఏమనంటే, అమ్మ ఇప్పుడే వస్తుంది కట్లపాము పైకెత్తి తల చూడమన్నాడు. అప్పుడు రేకుల్లో నుంచి తాటి బత్తలో నుంచి ఆ ఇంట్లోకి రేకులోకి వచ్చేసింది. అమ్మో రేకులోకి వచ్చేసింది పాము అని. అప్పుడు మా పెద్దమ్మాయిని లేపి కూర్చోబెట్టి ఇంకా పిల్లలందరూ బయట పడుకున్నారు. మా చిన్నమ్మాయి నేను చీర కాల్చి ఆళ్ళు అన్నారు, చీర కాల్చి పెడితే ఆ పొగ్గు పాము బయటకు 2 చీరలు కాల్చినా బయటికి రాల. అది ఎప్పుడు వస్తుంది, గంట తర్వాత పావును పిలిచి అబ్బాయి ఆయన వచ్చే ముందర కాపాడుతున్న ఆయన వచ్చేవాడికి మాయమైపోతుంది. ఇక రాత్రి అంతా అదే తిప్పలు చేస్తే ఇక తెల్లారిపోయింది. మా అమ్మాయి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి తిరిగి వెళ్ళిపోయింది. అమ్మో ఈ పాములతో నేను పడుకోలేను. ఇక పిల్లలందరూ బయట పడుకున్నారు. అలా తెల్లారి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక నరసింహారావు గారు అని పాస్టర్ గారిని పిలిచాను. అయ్యా రాత్రి పాము వచ్చింది అయ్యా, కట్ల పాము, అది చంపితే బాగుండేది, అది ఇంట్లోనే ఉందంటే ఆయన అన్నారు, ఆ పాము అనేది ఉండదమ్మా, అది రాత్రే పోయింది అన్నారు. మళ్ళీ థామస్ గారు అని ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు చుట్టుకుంటలో, ఆయనకి ఫోన్ చేసి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ప్రార్థన చేసి అన్నారు, నాన్న ఇట్లా రాత్రి కట్ల పాము, అది చూసండి చాలా పెద్ద పాముగా కూడా కాపాడుతుంది, చంపలేదు, ఈ రేకులో ఉందంటే ఆయన అన్నారు ప్రార్థన చేసమ్మా, ఆ పాము అసలు అక్కడేమి లేదు, నీ అనుమానమే కానమ్మా అని చెప్పారు. ఇక అప్పుడు 11ంటికి పొయ్యి దగ్గర కూర్చొని అడుగుతున్నా, ప్రభా అసలు అది పోయిందా ఉందా, నాకు నువ్వు మాట్లాడతావు ఒకసారి నాతో మాట్లాడేయండి. నా కుమారి అది పోలేదు, అది ఇంట్లోనే ఉందన్నారు. అప్పుడు ఏం చేయను అయ్యా ప్రభా అని అంటే, ప్రార్థన చెయ్యి, యేసు రక్తం చెప్పి ప్రార్థన చెయ్యి, ఒక 3 గంటల ప్రార్థన చెయ్యి, నీకు పాములు ఏ రకంగా అది చచ్చిపోయి చూపించాలా లేకపోతే పాముని ఈరోజు చంపాలా, నీకేం కావాలని అడిగారు. అప్పుడు అడిగా, ప్రభా ఒక ముసలమ్మను కూర్చోబెట్టుకొని ప్రార్థన చెయ్యి, అప్పుడు నువ్వు ప్రార్థన చేసే టైంలో నీకు ఏ రకంగా కావాలని అడిగారు. అది నా ముందర చచ్చిపోయి పడాలయ్యా అన్న. హల్లెలూయా స్తోత్రం. చచ్చిపోయి పడాలన్న అనేప్పటికి ఒక ముసలమ్మని అడిగా, అమ్మ నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటా, నాకు సహాయంగా కూర్చుంటావా, 4 గంటల వరకు, 11 గంటల కంటే 4 గంటల వరకు నువ్వు కళ్ళు తెరిచి కూర్చో, నేను మోకరించి నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఒక అద్భుతం రాత్రి ఇట్లా జరిగిందమ్మా పాము అంటే, అయ్యో భలే పనమ్మా, నేను అలాగే చూస్తా, నేను స్తుతిస్తానని మరి ఆమె కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం. 3:30, 4 అయ్యేపాటికి ఆ పాము
ఇక నా దగ్గర నుంచి అగ్గిన మంటలాగా పైకి వెళ్ళిపోతున్నా రేకుల్లోకి. నాకు ఆ దర్శనం కళ్ళారా నేను చూస్తున్నాను. చూస్తే కళ్ళు తెరిస్తే మళ్ళమ్మో అనుకుని అట్టాగే కళ్ళు మూసుకొని చేస్తున్నాం. ఆ పాము దగ్గరికి ఈ అగ్గిని వెళ్ళి ఆ పాము కాలిపోయి ఆ 52 కట్లు పాము నా ముందర పడిపోయింది. దేవునామానికి కోట్లాది స్తుతులు, హల్లెలూయా. ఆ పాము పడిపోయింది. పడిపోయేపాటికి అప్పుడు మా అమ్మగారు అంది, అమ్మ 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 సమీముని తల్లి పాము పడిపోయింది అంది. అమ్మ పచ్చిపాము ఏమైనా పడిపోయిందో అని, అమ్మ లేకు ముందర బయటికి వెళ్ళిపోని కళ్ళు ఉప్పాను. కళ్ళు ఉప్పితే అది ఫ్యాన్ గాలికి ఈ ఎడం చేత్తో ఇట్ట పట్టుకున్న పాముని పట్టుకుంటే ఉట్టి నూనె జిడ్లాగా ఉంది. కండంతా పోయింది, శరీరం అంతా ఉంది, దాని కళ్ళు ముక్కు అన్నీ ఉండే. అప్పుడు ఈ సైతాన్ని ఇట్ట వదిలిపెట్టకూడదని చెప్పి ఒక మైలుపు కవర్లో చుట్టేసి పావును మొత్తం చుట్టేసేసి బాత్రూంలో పెట్టి, మా ఇంటికి సిలోని పెంతుకొస్తాళ్ళు అప్పుడప్పుడు కూరగాయలు అవన్నీ ఇంటి మీద కాపిస్తాము. చిక్కుడుకాయలు సొరకాయలు అవి తీసుకుంటానికి వస్తారు. మరి అప్పుడు నాకేదో తోచిన కానికి ఇవ్వటం, ఒక బిందెడు మజ్జిగ చేయటం వాళ్ళ కోసం అని ఇలాంటివన్నీ చేస్తాం. వాళ్ళు ఎక్కడో పడమట వచ్చి ఆ సహోదరి దగ్గరికి వెళ్తే తృప్తి అయ్యోడు పెడద్దని వచ్చారు. అందరూ 5-6 వచ్చారు. వచ్చేపాటికి అక్క అక్క రాత్రి ఇలా జరిగింది అక్క అని చెప్తే ఏమైందా అసలు నిజమేనా అన్నారు. నిజమేనాక బాత్రూంలో పెట్టాను, దాన్ని కవర్లో చుట్టాను, ఒకసారి తీసుకురమ్మన్నారు. ఆ కవర్ పట్టుకొచ్చి నేనే ఉద్దేశంలో బాత్రూంలో పెట్టాను, నా భర్తకి కళ్ళు తెరిపించాలి, నా దేవుడు గొప్ప, రాత్రింత శ్రమ పడ్డాం ఈ పావుని గురించి అని ఒకటి పేపర్లో వేయించాలి, నా దేవుడు గొప్ప దేవుడు అని. అప్పుడు నేను నాకింత అభిషేకం, ఇంత పట్టుదల, ఇంత ప్రార్థన శక్తి ఉంటో నాకు తెలియదు. అయినా పట్టుదలగానే ఉన్నాం. ఇక అప్పుడు అలా పెట్టామండి. పెట్టిన తర్వాత వాళ్ళు చూశారు. చూసి పేపర్ మీద పడేసారు పావునంతా. చూడండి నేను చూశారు, 52 కట్లు లెక్కేశారు. లెక్కేసి సాతాను దేవుడు ఇంత అద్భుతం చేస్తే దీన్ని ఇంత బందోబస్తు చేసి దాస్తావా ఏంటి, ముందర పడేయమన్నారు అతను. మళ్ళీ ఆ కవర్లో చుట్టి కాదు మా వారికి చూపించాలక్క, ఆయన నమ్మడు, చాలామంది పాస్టర్లు కూడా లేదంటే లేదన్నారు. నా ఘనమైన దేవుడు, నా గొప్ప దేవుడు కాబట్టి పాము ఉందని చెప్పాడు. నాకు ఉందని రుజువు, నీకు ఎలా కావాలని అడిగాడు నన్ను, నాకు ఇలా పడాలని అడిగాను నేను. ఇలా చూపించాడంటే వద్దమ్మా, వీడికి ఎంత గౌరవం ఇవ్వకూడదు ఈ సాతానోడికి అని వాళ్ళ చేతులతో అందులో ఒక అక్క నా మీద ఏంటట దిట్టి తీసి రైలు కట్టకు పడేసింది పాము. మరి అది కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే చాలా ఉండయి. ఇక లాస్ట్లో మా వారి కోరిక ఏంటంటే ఇక పిల్లల్ని తల్లుల్ని కిరసనాలు పోసి కాల్చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇక లాస్ట్లో ఉండేపాటికి ఆ రోజుల్లో కిరసనాలు తెచ్చించామన్నాడు. తెచ్చాను 5 లీటర్లు అన్నాం. అనేపాటికి నాకు ఆ డబ్బా కావాలన్నాడు. మేమనుకున్నాం అమ్మో ఈయన ఆ కిరసనాలు పోసుకొని ఈయన చచ్చిపోతానికి గవంశం అనుకొని, తీరా ఎందుకన్నాను 5 లీటర్లు కిరసనాలు తెచ్చానని ఎందుకన్నానని బాధపడ్డా. డబ్బా కిరసనాలు తెచ్చానని చెప్పాను. బాగా సంతోషంగానే ఉన్నారు. 1 వారం రోజులు గడవనిచ్చారు. 1 వారం రోజులు గడిచిన తర్వాత ఆ రాత్రి 9ంటికే వచ్చారు. 9ంటికి వచ్చి ఇంకా మీరు పడుకోండి, నేను మిమ్మల్ని ఏం కదిలించమన్నాడు. ఇక మామూలుగా మేము పడుకున్నాం. ఆ పడుకున్న తర్వాత 1 గంట అయిన తర్వాత నాకు కిరసనాల డబ్బా కావాలన్నాడు, అగ్గిపెట్టి కావాలన్నాడు. ఇచ్చి భయపడుతున్నాం, గబుక్కుని పోసేసుకుంటాడేమో, కాల్చుకుంటాడేమో, అప్పుడట్టే మెయిన్లో చేయి పెట్టి చచ్చిపోయి నాన్న దేవుడు బతికిచ్చాడని బాధపడుతున్నాం. ఆ కిరసనాల డబ్బా ఇచ్చానే కానీ కూర్చున్నా ప్రార్థన చేస్తా. పిల్లలు నిద్రపోతున్నారు. గబగబా ఇంట్లోకి వచ్చి 2 మంచాల మీద పోసేసి అగ్గిపొల్ల వెలిగించేసి మమ్మల్ని ఇంట్లో పెట్టి గొండం పెట్టి ఇక బయట కూర్చున్నాడు. ఇక బయట కూర్చుంటే ఒక మంచం సగం కాలిపోయింది, 2వ మంచం కూడా సగం కాలిపోయింది, కిటికీ కాలిపోయింది. 2 బిందుల్లో నీళ్ళుంటే పోసాను. ఆ పోసి ఇల్లంతా పొగ చుట్టుకుపోయింది. గాలికి పొగ చుట్ట మంటలేగా, పొగ చుట్ట మంటలేము. మరి ఆ రోజుల్లో బలంగా ఉన్నాను. మరి 3 పోర్షన్లో మనుషులు ఉన్నప్పటికీ సరే అరిసాము, మేము కాలిపోతున్నాం రక్షించండి అని. ఎవరు కూడా తలుపులు తీయలే. తలుపులు బట్టికి ఇక పిల్లోడిని భుజం మీద వేసుకున్న, పిల్లలిద్దరు నా మంటకి ఇలా పెట్టుకున్న, కళ్ళు మండిపోతున్నాయి పిల్లలకి. అలాంటప్పుడు ఇక దగ్గరకు వచ్చేస్తుంది ఇట్ట మంట, దుప్పట్లు కాలిపోయినాయి, మంచాలు సగం సగం కాలిపోయినాయి. ఇక అప్పుడు అడిగా, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయితే
నా పిల్లలు పూర్తిగా కాలిపోతారు, సగం కాలుతాము, లేకపోతే బూడిదైపోతాం, మాకైతే అర్థం కాదు. నేను ఇన్ని శ్రమలో ఉండా కూడా నువ్వు నా వైపు చూస్తలేదయ్యా అనుకోని పెద్ద పెద్ద కేకలు పెట్టాను, నన్ను రక్షించు ప్రభా, రక్షించు, నా బిడ్డను రక్షించని. నేను అరిసిన అరుపులకి ఆ తలుపు గబుక్కును గొండును తీయబడింది. గొండును తీయబడితే గబుక్కుని పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి చూస్తే అసలు ఎవరూ లేరు. ఆ ఇద్దరు పిల్లలు కూడా తెచ్చి రోడ్డు మీద పడేసి ఆ కాలిపోయిన అన్ని గబగబా పక్క సైడ్ వేసేసి పంపు కొట్టి తడిపేసేసి ఇల్లంతా పోగాను, కాలిపోయిన గుడ్డ ముక్కలు ఇవన్నీ, కిటికీ కాలిపోయింది, రెండు మంచాలు సగం సగం కాలిపోయినాయి. ఇక ఆ టైంలో కూడా మరి దేవుడే గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు, నా పక్షాన చేశాడు, అద్భుతం చేశాడు. అదే కాదండి, ఇంక అట్లాగే ఆ శ్రమలో అప్పుడు కూడా కాలిపోతాం అనుకున్నాడు. ఈయన తాగిన మత్తులో రైలు కట్టలో బురద కొంటుంటే ఈయనేటి వెళ్ళిపోయాడు అనుకొని బాధపడ్డాడు. తీరా చూస్తే గొంతు కాడికి మట్టిలో కూరిగిపోయి ఉన్నాడు, తలొక్కటే కాపాడు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి 2 రోజులు కొమ్మలోకి వెళ్ళిపోతే పసుపులు రాసి అన్నీ చేసి ఆయన అలా బతికించాం. ఇంకా ఆయనలో మాత్రం ఇంకా పౌరుషం సావల, ఇంకా దేవుణ్ణి తలవల. ప్రార్థన అని చెప్పని మా తమ్ముడు మా అమ్మకి చెప్పాడంట. అసలు నువ్వు అదుపులో పెడతావా, లేకపోతే బావగారికి ఇంకొక పెళ్లి చేసేద్దాం, ఆమెను ఎవరినో తీసుకొని వెళ్ళిపోమని చెబుదాం అన్నట్టుగా. మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు వచ్చి అంది, 3 రోజులు మా ఇంట్లో భోజనాలు కూడా వండలేదు. దేని కారణం అంటే మా అమ్మ అంది, నీ భర్తని ఎంత ఇబ్బంది పెడుతున్నావో, ఏం చేస్తున్నావో నిన్ను చూస్తే మాకు అర్థమైంది. మన అల్లా దేవుడు భక్తి ఉంటుంది, కనకదుర్గంలో మాలోత్సవం వీళ్ళందరూ ఉంటారు, ఏణ తెలిసేదానికి ఆయేసు ప్రభు ఏంట నీకు కర్మ. ఆ చిన్నప్పుడే నిన్ను అలా వదిలేబట్టే నీకు ఇంత కాళ్ళు వచ్చినాయి. 3 రోజులు ఉంటా, ఆ 3 రోజుల్లో నువ్వేదో తెలుసుకో. 3వ రోజున ఒకటి నిర్ణయించుకున్నాం. మా ఇద్దరు ఆడపిల్లలకి చెప్పాను, డిజిఎస్ దినాకర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అసలు ఆ రూట్ ఏంటో తెలియదు, వెళ్ళిపోవాలనే దేవుని కొరకు నా ఆశ, వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. ఇక అప్పుడు 3వ రోజు 1 గంటకి నా సూట్ కేసులో 2 జతల బట్టలు, బైబులు, ఒక 500 పట్టుకున్న. దానికి ఇలువేంటో తెలియదు, ఎటు వెళ్ళాలి, అసలు వెళ్ళిపోవాలి ముందు ఇంట్లో నుంచి, ఈయనకి దూరంగా ఉండాలని మరి ఆలోచించానండి. ఆలోచించి పిల్లలకి చెప్పాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మద్రాసు అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. తమ్ముడు అంటావు, మగపిల్లడు ఎట్టయినా పర్వాలేదు, మనకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, అసలు మీరు కూడా మీరే ఎవ్వరు, అసలు నాకు ఎవరి మీద లేదు, నాకు యేసయ్య కావాలనిపిస్తుందని చెప్పినప్పుడు పిల్లలు కూడా ఇష్టపడ్డారు. వెళ్ళమ్మా, ఇంకా రోజు కొడతాం, ఈ తిట్లు ఇవన్నీ ఎక్కడ పడతాం. ఇళ్లలో మరి ఆడవాళ్ళు కూడా నన్ను చాలా బీభత్సంగా, ప్రార్థన వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు. ఆ తెల్లవారులు ఆ దెబ్బలు ఎందుకు తింటున్నావో తెలుస్తున్నా, తెల్లారిపాటికి బైబుల్ వేసుకెళ్తున్నావు, మేము అందరం తలుస్తలేదని. మరి మీరు అందరూ తలుతున్నారంటే మీ పరిస్థితులు వేరు, నా పరిస్థితి. మరి దేవుడు ఎందుకు నాకు ఇంత శ్రమకాలం పెట్టాడు, నాకైతే అర్థం కావట్లేదు. మరి మా సొంత ఇంట్లో ఉండడు, మరి 5-6 అమ్మాయిలు కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినా సరే పిల్లల్ని వేసుకొని బయట పడుకునేదాన్ని. మా ఇంట్లోకి అద్దుకుండా వాళ్ళైతే ఒక ఆయన అయితే గడ్డపోలికి వేసుకొచ్చాడు. నేను ఇప్పుడు అమ్మాయిని చంపేస్తాను, నిన్ను బట్టి ఆడవాళ్ళందరూ కూడా ఇదైపోతారు, అసలు నువ్వు సొంత భర్త ఎవరితో అట్ట ఉంటే నువ్వెందుకు బయట ఉంటున్నావని అని కూడా అన్నారు. ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టాను, నాకు ఇష్టం అన్నయ్య గారు, మీరు రావద్దు, ఇది నా ఇష్టం అని చెప్పి. నేను పడ్డ ఈ శ్రమకాలం అంతా దేవుని కొరకే బతికాను. ఇక మా అమ్మగారు ఏమన్నారంటే, చెప్పాలంటే 3 రోజులు ఆలోచించుకోవాలి. 3వ రోజున నేను దేవుని కొరకే వెళ్ళిపోతానని రాత్రి 1 గంటకి చెప్పాము. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అనేప్పటికి మా అమ్మగారు అంది, ఈ వెళ్ళిపోతాను అంటున్నావు, ఎంత త్యాగం చేసావు, కనీ పెంచి నిన్ను ఇంతవరకు తెచ్చానంటే తల్లి మాట కూడా విలువ లేకోకుండా, అటు భర్త ముఖం చూడుకోకుండా వెళ్ళిపోతానంటున్నావు. ఇప్పుడు వెళ్తావు అనుకో, వెళ్తే ఏ పాస్టర్ని తీసుకొని వెళ్ళిపోయిందని ఆనంద అస్సలు పడలేము. మీ బాబు మా నాన్నగారండి, అదేదో ఏంట్రమో పడదు, తాగి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వెంత ఎదురు తిరుగుతున్నావు దేవుడు అని అన్నందుకు మా అమ్మగారు ఒక మాట అన్నాం, 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి నువ్వు వెళ్ళిపో, నిన్ను మేము ఎవ్వరం అడగము అనందండి. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అప్పుడు నీ దేవుడి కొరకు వెళ్ళిపోమని చెప్పింది మా అమ్మగారు. చెప్పేపాటికి అప్పుడు ఒకటి ఆలోచించా, అంతవరకు ఆలోచన రాలా. ఎప్పుడు వెళ్ళిపోతాను, ఇల్లు దాటి వెళ్ళిపోతాను, ఈయనకి ఎప్పుడు దూరంగా ఉండాలని ఆలోచించా.
సర్లే ప్రభువా సరే అని ఇంక అప్పుడు మనసు మార్చుకొని నేను ఉండటం జరిగింది. మార్చుకొని ఉండటం తర్వాత కూడా ఇక మా వారు ఇట్లాగే ఇదే పరిస్థితిలో ఇక పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా ఆయనలో మార్పు రావట్లా. మార్పు రాకపోతే అప్పుడు ఇక 7 రోజులు ప్రార్థన చేశాం. ఉపవాసం ఉండి కన్నీరు గర్చి మోకరించి ప్రార్థన చేశాం. ఈ 7 రోజుల్లో ఆయనలో ఒక గొప్ప మార్పు. దేవుడని పరిగెత్తాలి, దేవుని తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోకపోతే నా భక్తికి వ్యర్థమే, నేనే వెళ్ళిపోతాను నీ కోసం అని ఒక తీర్మానం కలిగి మరి నేను అప్పుడు ఉన్నప్పుడు మరి మా భర్తలో ఆ 7 రోజులు ప్రార్థన అయ్యే లోపల ఒక మార్పు వచ్చిందండి. ఆ మార్పు వచ్చి పిటి వర్గీస్ గారు, మరి మీకు తెలిసే ఉంటుందేమో, దేవుడు ఆయనతో అయిపోయింది. దేవుడు ఆయనతో మాట్లాడారు పిటి వర్గీస్ గారు. వర్గీస్ గారు ఏం మాట్లాడారంటే, మీరు ఒక్కసారి వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి అన్నారంట. అప్పుడు నేను 7 రోజులు ఉపవాసమైన పాస్టర్ గారికి కూడా తెలియదు. ఆ సంఘ పెద్దలు వాళ్ళందరూ కలిసి ఒక 7-8 మంది ఒకరోజు వచ్చారు. అప్పుడు కూడా నేను మంచి కన్నీరు ప్రార్థనలో ఉండా. అప్పుడు అమ్మ మరి మేము మాట్లాడాలని వచ్చాం అబ్దుల్లా గారితో, మరి నీ పరిస్థితి ఏంటని మాట్లాడితే, చాలా మంచిదండి వాళ్ళు నా 7వ రోజు ఉపవాస ప్రార్థన ముగింపు అని చెప్పారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి వస్తానండి, ఆమె ఇంత శ్రమపడి ఇన్ని కష్టాలైనా నీ కోసం పడింది, నువ్వు మాత్రం ఈ రోజుకి మార్పులేదు. ఇక దేవుడు ఇక నిన్ను మారమని చెప్తున్నారని వాళ్ళు మరి చెప్పి వెళ్ళారు. చెప్పిన తర్వాత ఒక వారం వెళ్ళాలో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళటం మొదలెట్టారు. యేసాన్ గారి మందిరానికి వెళ్ళారు. చచ్చిపోయే వరకు కూడా ఇక ప్రార్థన వదల్లా. అదవాళ్ళగా నన్ను అలా దూషించి చేసే మనిషిలా ఒక నన్ను తల్లిగా ప్రేమించటం, నీ అడుగులో నేను అడుగు కూడా వేసి నడవటానికి కూడా అర్హుతురాలను కాదు. నీకు ఎంతో శ్రమకాలం పెట్టాను, ఎన్నో ఇబ్బందులు పాలు చేశాను. నేను అమ్మాయిలతో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని వేసుకొని ఎలా కూర్చున్నావు అని ఇవన్నీ చెప్పటం, ఏడవటం మొదలుపెట్టాను. ఆయన మందిరానికి వచ్చిన 3వ నెలలోనే రక్షణ పొందారు. మందిరానికి వచ్చి ఇక అక్కడి నుంచి ఏడవటం మొదలుపెట్టారు. నేను నడుస్తుంటే ఇంట్లో అటు నడిచేవాడు కాదు, నన్ను అమ్మ అని పిలిచేవాడు. అలా ఉండారు. మరి లాస్ట్లో కూడా ఆయన మరణించేటప్పుడు కూడా దేవుడు మాట్లాడారు. ఈరోజు 6ంటికి ఇలా ఇద్దరిలో ఒకళ్ళు మరణిస్తారు అని చెప్పాడు మా వారు గారు. నేను అది తీసుకెళ్ళి అన్నీ పెట్టేసి చూపించారు. నేను అనుకున్నా మరి 4 సార్లు అటాక్ వచ్చింది, నన్నే పిలుస్తారేమో ఈరోజు అని మా పిల్లలకు కూడా కబురు చేశాం. అమ్మ మరి పెందల కాడ రండి, మరి 6ంటికి మీ నాన్న పిలుస్తారా నన్ను పిలుస్తారా అర్థం కాదు అనుకున్నాను. ఆ రోజున మరి 6ంటికి నేను గుణదలు రావాల్సి వచ్చింది. ఆ పాస్టర్ గారు చర్చి ఓపెనింగ్ అయితే ఏదో ప్రార్థన చేయటానికి అని వాళ్ళ ఇంటికి వచ్చాను. మరి అప్పుడే 6ంటికి అన్నీ తిన్నారు, కూర్చున్నారు. యేసన్ గారు పాటలు వింటున్నారు. వింటానే అనుకుంటే ఇంట్లోకి వెళ్ళారు. మరి ఏమైందో ఏంటో కింద పడిపోయి చచ్చిపోయి ఉన్నారు. నేను వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నారు సమయం అయిపోయిందని. అమ్మో ఇదేంటి ప్రభు అంటే ఆయన మరణం చూపిస్తున్నారు. అప్పుడు గబగబా ఆటో కట్టించుకొని వెళ్ళాం. ఆయన ఏంటో తేమన్నారు, అవన్నీ తీసుకొని వెళ్ళేపాటికి అప్పుడు వెళ్ళి చూస్తే పడుకున్నారు. ఏంటయ్యా 2 మంచాలుంటే కింద ఎందుకు పడుకున్నారని నేను ఆయన్ని అడిగాను. అడిగితే మాట్లాడతల్లా. అప్పుడు ఇంటి పక్క వాళ్ళని పిలిచి, ఏంటమ్మా మీ అంకులు ఏదో మాట్లాడినట్టున్నారు, ఒకసారి రండి అంటే, అంకులు నీరసంగా పడుకున్నాడే అంటున్నాను. అది చేయి పట్టుకున్నా కూడా చల్లగా అయిపోతుంది. అప్పుడు వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తే 1/2 గంట అవుతుందమ్మా ఆయన మరణించారని చెప్పారు. అది కూడా దేవుడు చూపించారు. మరి ఆయన చనిపోయే వారికి దేవుడిని తలుసుకుంటూ నన్ను ఒక తల్లిలాగా ప్రేమించి నేను వేసిన అడుగులో కూడా అడిగేసేవాడు కాదు. నువ్వు నా కొరకు ఎంత నీతి మంత్రాలు అని చెప్పేవాడు. మరి మా పిల్లలందరూ రక్షణ పొందారు. మరి అనేక మందిని రక్షణ పొందటానికి మరి దేవుడు 5-6 సంవత్సరాల కిందటే నా పేరు సమీము, నా పేరు తీసేసి సొలోమి అని పిలిచారు. మరి దేవుని కృప వల్ల మరి ఇన్ని అనారోగ్యాలతో మరి ఇప్పుడు షుగరు 514 ఉంది మన పోయిన నెలలో, ఇప్పుడు 420 ఉంది. ఇప్పుడు షుగర్ వచ్చి 27 సంవత్సరాల కాడ నుంచి అసలు ఈ రోజు కంట్రోల్ లేదు. మొన్న కూడా డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే అన్నారు డాక్టర్ గారు 514 ఉంది,
నువ్వు జాయిన్ అవ్వడానికి వచ్చావా, నన్ను తీసుకొచ్చారు, అసలు నేను జాయిన్ అవ్వటం ఏంటి డాక్టర్ గారు అనేపటిగా రాసింది ఆ కాగితం ఇలా పెట్టుకొని అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అన్నాడు. మాట్లాడుతున్నా, నాకు దేవుడి కృప ఉందన్న. మరి నాకు ఆపరేషన్లో ఏలు బొట్టనేలు మొత్తం కట్ చేసేసారు. కట్ చేస్తే మళ్ళీ 5 నెలల వరకు కూడా కాలు పైదాకా తీయాలి. నేను ఎన్నో లక్షల ఆపరేషన్లు చేశానమ్మా, పైకి పెరిగిపోద్దా షుగరు, నీకు 400 కంట్రోల్ కూడా అవుతలేదని చెప్పారు. అయినప్పటికైనా సరే అనేక ప్రార్థనలు జరిగినాయి. అదే కాదు, జగ్గయ్యపేట నుంచి ఒక సహోదరి, అసలు నేను ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, అలాంటి టైంలో కూడా ఆ ఫోన్ నెంబర్లో కూడా నా ఫోన్ నెంబర్ రాసి పెట్టారంట. ఒక రోజున ఫోన్ చేసింది, హాస్పిటల్లోనే ఉన్నాం. నేనంటే కాలు డాక్టర్ గారు అన్నారు ఏలే సరిపోయారు, ఏలు కాదు ఇక్కడ వరకే కాలు, మోకాలుకి సగానికి తీస్తే డౌట్ ఉండదు, ఆ అమ్మాయి ఎందుకు దడుస్తుంది, అది రోజుకు రోజు పెరిగిపోయే కాలే కానీ పెరగని కాలు కదని. అప్పుడు ఆ మాట మాట్లాడితే ఫోన్ చేసింది మా అమ్మాయి, అంది ఇక్కడ మాది విజయవాడ అమ్మ, అంటే విజయవాడ ఫోన్ నెంబర్ ఎవరికి అల్లమ్మా, సోలోమి అని ఎవరో పొరపాటున మాట్లాడాంలే అని ఫోన్ పెట్టేసిందంట. అప్పుడు ఆ రాత్రి నాకు అనిపించింది అది నీ ఫోన్ నెంబరేనని అని. మళ్ళీ ఒకసారి మా అమ్మాయిని చేయమంటే తెల్లారి చేసాం, మళ్ళీ 9 పలికింది. అమ్మ మీరు ఎవరి కోసం ఫోన్ చేశారమ్మా అని నేను అడిగా. ఎవరైతే నాకైతే తెలియదు, ఆమె ఎవరో సోలోమి అంటమ్మా, నా ఫోన్ నెంబర్ ఇది, ఈ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అనంది. అనేపాటికి ఆ ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ ఒకటి, ఆ జగ్గయ్యపేటలో ఆమె ఎవరో పాస్టర్ గారు నాకు తెలియదు, నా ఫోన్ నెంబర్ ఆమె దాంట్లో లెక్కించబడింది. హల్లెలూయా స్తోత్రం. అప్పుడు ఇక ప్రార్థన చేసుకున్నాం, అప్పుడు మాట్లాడారు. అప్పుడు వరకు కాలు మోకాల దాకా తీస్తాము, డ్రెస్సింగ్ చేసినప్పుడల్లా అంటారు నువ్వెందుకో లేట్ చేస్తున్నావు పైదాకా, మళ్ళీ ఇప్పుడు నీకు 10 లక్షలు దాటిపోతాయి అంటున్నారు. అమ్మో ప్రభా, ఇల్లు కూడా అమ్మేసుకున్నాను, ఇల్లు కాలు కోసం, ఇదేంటయ్యా మళ్ళీ మోకాల దాకా అంటాడు ఈ డాక్టర్ గారు అని ఏడిసాం. అప్పుడు ఆమెకి చెప్పామ్మ నేను హాస్పిటల్లో ఉన్నాను, నా పేరు సోలోమి అమ్మ, నేను ముస్లిం సహోదరిని అంటే. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంటే అక్కడి నుంచి ఒక ట్యూబ్ లైట్ లాగా ఒక వెలుగు నా మీదకి తన్నింది. నువ్వు భయపడొద్దమ్మా, నీతో దేవుడు ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వెక్కడా నేనెక్కడా, నాకు ఈ ఫోన్ నెంబర్ నా ఫోన్ దాంట్లో లెక్కింపబడింది, నువ్వు అర్జెంటుగా సోలోమికి ప్రార్థన చేయమన్నారు. అప్పుడు ప్రార్థన చేసి నువ్వు ధైర్యంగా ఉండమ్మా అంది. మరి అనేక మంది మరి తెలిసిన పాస్టర్లు, నాకు తెలిసిన మరి అందరు కూడా ఇక్కడ ఈ కుటుంబస్తులు కూడా అందరు కూడా ప్రార్థన చేశారు. ఈ బొట్టనేలు ఇక్కడ తీసిందల్లా 5 నెలలు అయిన తర్వాత డాక్టర్ గారు నీ ఇష్టం, నీదే లేదు అనే అలా పుట్టగొడుగులాగా ఒక చిన్నది ఒక ఆకారం వచ్చింది, అందులో నుంచి ఒక గుబ్బలాగా పుట్టకొక్కు ఆకారంలో ఎదిగింది. మళ్ళీ దానికి ఒక 6-7 నెలలకు ఒక గోరు ఒకటి వచ్చింది. మరి దేవుడికి పైదాకా పోకోకుండా ఆ తీసేసిన వేలుల్లోనే మళ్ళీ ఒక చిన్న బుడుపులాగా ఇచ్చారు. మరి అలా దేవుడు అందులో కూడా గొప్ప కార్యం చేసి స్వస్థపరిచారు. మరి నాతో పాటు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కొంతమంది మరణించారు. ఇంకా హాస్పిటల్లోనే ఇంకా డ్రెస్సింగ్లన్నీ అవి మానక పైకి వెళ్ళి కాళ్ళు తీసి అలాంటి పరిస్థితుల్లో. మరి ఏదేమైనప్పటికైనా సరే దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అభిషేకం ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము పీటీ వర్గీస్ గారి మందిరానికి వెళ్తా ఉండేవాళ్ళం. ఆ వర్గీస్ గారు పవరు ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఈ అభిషేకం ఏంటి, ఈ సాక్ష్యాలు చెప్పడం అనేక సార్లు ఆయన తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈ చాలా సార్లు కూడా చెప్పాను. నా జీవితంలో నా కోరిక ఏంటంటే లాస్ట్లో దేవుడు నిన్ను పెట్టిలో పెట్టేంతవరకు నిన్ను వాడుకుంటాను అంటున్నాడు. ఆ రాత్రి ఎలా ఉంటానో తెలియదు, తెల్లారు అసలు నాకు పెట్టి రెడీ అవుద్దేమో నేను ఆలోచనతోనే ఉంటా. ఇన్ని రోగాల మీద నా రోగాలు నేనే లెక్కేసుకుంటే మర్చిపోద్ది. అసలు ఏంటి నాకు ఇన్ని రోగాల. ఇప్పుడు షుగరు మొన్న మా అల్లుడికి 180 షుగర్కి ఆ రోజు మానేసి నానా తబ్బిబ్బులు అయిపోయాడు. నేను మా అమ్మాయి అన్నా, రజనీ మీ ఆయనకి షుగర్ ఎంత ఉంది ఒకసారి చెప్పండి అంటే అప్పుడు మా అమ్మాయి అందంట అసలు మీ అమ్మకి ఎంత ఉందంటే మా అమ్మకి 500 600 దిగులు పాడాల్సిన పని లేదు, నువ్వు 180. అప్పుడు నాది షుగర్ మెషిన్ ఇచ్చాడు ఎక్స్ట్రీమ్ 180కి ఎంత ఇది అవుతాను. ఇప్పుడు మా అమ్మకి 400 500 ఉంటుంది షుగరు అనేపాటికే. ఇక అప్పుడు మా అమ్మాయి అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నాకు కూడా టెస్ట్ చేయమంటే నాకు 460 ఉంది. మా అల్లుడికి 180 షుగర్కి ఆయన బోల్తా వేసాడు.
ఏదేమైనప్పటికీ సరే ఆయన కృపను బట్టి మరి అనేక వరాలు ఫలాలతో ఇప్పటి వరకు నన్ను వాడబడుతున్నాను. చాలామందికి అద్భుతాలు, మరి స్వస్థత కార్యాలేంటి, మరి అభిషేకం ఏంటి, మరి రెండో విషయంలో 9 వరాలు కూడా ఇచ్చానని మాట్లాడారు. మరి ఆ వరాలన్నీ పోషించుకుంటూ నా సాక్ష్యం అనేకులు మరి వినాలని, మరి నేను ఇప్పుడు నాకు 63 సంవత్సరాలండి. నాకు ఇది ఒక కోరిక. అప్పుడప్పుడు చేసినా కూడా అప్పుడు అక్కడి వరకే చేస్తున్నారు కానీ మరి అన్నందుకు ప్రభా నేను లాస్ట్లో ఇది ఒక్కటి ఎప్పటికెప్పుడు 4 సార్లు అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే పీటీ వర్గీస్ గారు వచ్చి ఈసారి సమీమునికి పెట్టి రెడీ అవుద్ది, ఈసారి పైకి లేకదు అట్లా కాపాడుతుంది ఆ మనిషి అన్నారు. మరి అనేక రీతిలో నన్ను లేవనెత్తారు. అదే కదండి మరి ఏంటి మన జనాలు అందరూ చచ్చిపోయారు. కరోనా వచ్చినప్పుడు నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చి మరి 4-5 నెలలు నన్ను టెస్టులు చేయడానికి వచ్చారు వాలంటీర్. మా వాడగట్ట అందరూ కూడా నన్ను ఇంట్లోంచి బయటికి లాగాలని చూశారు. మరి చాలా ఇబ్బంది పడ్డా కరోనా వచ్చినప్పుడు. మరి నేను అయ్యో సింపుల్ బిళ్ళలతో ఇదయ్యా కానీ మా వాడకట్లు అందరూ వెళ్ళటం మరణించటమే జరిగింది. మరి దేవుడు మరి ఇన్ని అనారోగ్యాల్లోంచి ఇన్ని బలహీనతల్లో నుంచి మరి అది కరోనా రోగం కూడా వచ్చిందంటే మరి నేను బతుకుతాను అనుకోలేదు. ఆయన కృపను బట్టి అనేక అనారోగ్యాల్లో, సమస్యల్లో, బలహీనతల్లో నుంచి మరి నేను పడిన శ్రమకాలంలో నా యేసయ్య నాకు తోడుగా ఉండి ఎప్పటికప్పుడే నన్ను బలపరిచి మరి చాలా ఆదరించి నన్ను ఎప్పటికప్పుడే బలపరిచి భయపడొద్దమ్మా అని అంటాం. నాకు తండ్రిగా ఉండి నా నెత్తి మీద చేయేసి కూడా నన్ను సవదీసిన టయాలు ఉన్నాయి. నేను కుంగినప్పుడు నా దగ్గర కూర్చొని మాట్లాడిన టయాలు కూడా ఉన్నాయి. మరి అన్నీ చేసుకొచ్చారు. మా కుటుంబాలన్నీ రక్షించబడినాయి. నా భర్త దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. నా ఒకగానొక కుమారుడు, నా కోడలు రక్షణ పొందారు. ఆ పిల్ల మనవరాళ్ళు వాళ్ళు కూడా అందరు రక్షణ పొందారు. మరి దేవుడు ఎంతవరకు ఈ ఆరోగ్యం ఇచ్చి ఈ సాక్ష్యం చెప్పాలని ఎప్పటి నుంచో కోరిక. మరి నా కొడుకును ఒకటి అడిగాను, అయ్యా నా లాస్ట్ కోరిక నాకు ఎవరు ఎలా చేయలేకపోతున్నారు, ఈ కార్యం నాకు చేసి పెట్టి సహాయం అని మరి కాళీ పాస్టర్ గారిని అడిగాను. అడిగితే అదేంటా అంటే నేను అది చేస్తానని చెప్పారు. నీకు ఎలా కావాలో అలా నేను చేపిస్తానని చెప్పారు. మరి ఇవాళ ఆ పాస్టర్ గారు ఆ బిడ్డ ద్వారాగా నేను ఇవాళ మరి 10 మందికి చెప్పాలని నాకు ఆశ. ఎందుకంటే దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి నేను ఈ ఖాళీగా గాలికి ధూళికి వదిలిపెట్టకూడదు. అనేకులు ఎనాల నా సాక్ష్యం. మరి నన్ను రామన్నా కూడా వచ్చి ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి కూడా నేను రాగలుగుతాను. మరి నా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అదే మరి నేను ఏ బ్లాకు 116 ఏ బ్లాకు 16 అందులో ఉంటున్నానండి నేను. మరి ఎప్పుడో ఎవరికైనా అవసరం ఉంటే కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా ఆయన కృపను బట్టి రాగలుగుతాను. మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఇక్కడ కూడి మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని. అనేక రీతిలో ఇంకా దేవుడు నాకు శక్తి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఆయన పని చేయాలని ఆశ ఉంది, బతకాలని మాత్రం లేదు. ఇంకెంతోమందికి ప్రార్థన చేయాల్సిన అంశాలు ఉండేవి. మరి ఇన్ని రోగాలు, ఇప్పుడు కిడ్నీలు 2 కూడా చెడిపోయినాయి. 4 సార్లు హార్ట్ అటాక్ ఏంటి, మరి గ్యాస్, బీపీ, షుగర్, ఇన్ని రోగాల్లో కూడా మరి నన్ను ఇలా నూతనంగా రోజుకు రోజు వాడుతున్నాడు. నేను ఇంటికాడు ఉంటే అసలు కాగితాలు ఎదుగునే దానిలా కూడా పనికిరాని అలా అయిపోతుంది. ఎవరన్నా అంటారు అసలు ఏంటి ఇలా ఇప్పటికిప్పుడు ఎట్టయి కోసం. 4వ సారి అటాక్ వచ్చినప్పుడు మరి నిన్న దగ్గర సాక్ష్యం ఇవ్వటం నన్ను పేపర్లో కూడా వేశారు. అలాంటి వాళ్ళు నా రోజంతా 4వ సారి అటాక్ వచ్చి చాలా బాధపడ్డాం. మరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని రాత్రి 7 వరకు కూడా సతమతం అయిపోయాం. మరి 7 తర్వాత మరి ఓ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు బట్టలన్నీ పెట్టుకున్నాం. ఆటో కూడా వచ్చి ఆగుంది. కళ్ళెం పెద్దేశ్వరరావు దగ్గరికి వెళ్ళాలని 4వ సారి అటాక్ కూడా ఆ నిమిషాన్ని దేవుని స్వస్థపరిచాడు. మరి 10 నేను 9:30 మళ్ళీ స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని ఆటోలో వెళ్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకున్నాం, ఇదేంటని. మరి ఆయన కృపను బట్టి నన్ను ఇప్పుడు వరకు నిలబెట్టారు, వాడుకుంటున్నారు. ఇంకా వాడుకోవాలని నాకు ఒక ఆశ అయితే ఉంది. నా ఆశ దేవుని తీరేలాగా ఈ చిన్న ప్రార్థన దేవుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అప్పచెప్పుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇలా నన్ను ఈ సాక్ష్యం చెప్పటానికి
కాళేశ పాస్టర్ గారు ద్వారా ఈ ఛానల్ వారిని కూడా కలుసుకోవటానికి కాళేశ పాస్టర్ గారు సహాయం చేశారు, కలిపారు. అందరిని బట్టి మరి దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఏమన్నా అవకాశం ఉంటే పంచుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్లకు పిలిస్తే కనుక వస్తాను. దేవుని కృపను బట్టి ఈ చిన్న సాక్షిని దీవించి ఆశించును గాక. ఆమేన్.